ఇప్పుడు 80వ వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ. ఉదయం నుంచి మనం చెప్పుకున్న పడాలి చెప్పండి వరుసగా. ఆ ప్రవక్త ఎవరు, తర్వాత ఆ పని చేస్తాయా, నాలుగోది పరిశుద్ధ. రైట్. పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ గురించి మనము రేపు ఉదయం ఒక సవిపురమైన ఆలోచన చేస్తాం. ఇప్పుడు ప్రస్తుతం పరిశుద్ధాత్మ జరిగించిన కార్యాల గురించి చూస్తాం అన్నమాట. పరిశుద్ధాత్మ యేసు ప్రభువారిలో, పరిశుద్ధాత్మ అపోస్తులలో, పరిశుద్ధాత్మ ఆదిమ సంఘంలో నేడు మన మీద ఎలా పనిచేస్తాడో చూడబోతున్నాం. అతను బాబన్న ఏంది పోయాడా అయింది. పరిశుద్ధాత్మ యేసు ప్రభువు వారి మీదకి ఎలా వచ్చాడంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 16వ వచనం. మత్తయి సువార్త 3:16. యేసు బాప్తిసం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశం తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట సూచన. పావురం వలె ఆయన మీదకి వచ్చాడు అన్నమాట. వచ్చిన పరిశుద్ధాత్మ ఏం చేశాడంటే యేసు వారి మీదకి మత్తయి సువార్త 4:17లో ఇలా రాయబడింది. యేసు పరలోక రాజ్యము సమీపించినది గనుక మీరు మారు మనసు పొందడానికి చెప్పుచు ప్రకటింపు మొదలుపెట్టారు. సువార్త పఠనం చేశాడు అనమాట. సువార్త పఠనం చేశాడు. మత్తయి సువార్త 12:8. మత్తయి సువార్త 12:8. దేవుని ఆత్మ వలన నేను దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల అంటాడండి. కాబట్టి దేవుని ఆత్మ చేత దెయ్యాలు వెళ్ళగొట్టాడు. దెయ్యాలు వెళ్ళగొట్టాడు. స్వస్థత చేశాడు. తర్వాత చనిపోయిన వారిని లేపాడు. ఈ విధంగా పరిశుద్ధాత్మ యేసు ప్రభువు వారి మీదకి వచ్చి ఏమని నిరూపించాడంటే యోహాను సువార్త 20వ అధ్యాయం 31వ వచనం. క్రీస్తు అని మీరు నమ్మునట్లును అదిగోండి యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నమ్మడానికి ఇవి రాయబడాయి అన్నమాట.
అసలు బైబిల్ రాయబడిందే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని తెలియజేయడానికి అనమాట. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు ఎలా అయ్యాడో అనే దానికోసమే బైబిల్ మొత్తం రాయబడింది. కాబట్టి పరిశుద్ధాత్ముడు యేసుప్రభువారి మీదకి వచ్చి చివరికి ఏమని నిరూపించాడంటే, యేసు ఎవరో తెలుసా, ఆయన దేవుని కుమారుడైన క్రీస్తు అని నిరూపించాడు అనమాట. దేవుని కుమారుడైన క్రీస్తు పౌరాకారం వల్లే ఆయన మీదకి వచ్చారు, సువార్త పఠనం చేశారు, దెయ్యాలు కూడా కొట్టారు, స్వస్థతలు చేశాడు, చనిపోయిన వాళ్ళు లేపాడు, అనేకమైన అద్భుత కార్యక్రమాలు జరిగించారు అన్నమాట. అద్భుతాలు అనేకమైన జరిగించారు. చివరికి యేసు ప్రభువు ఎవరో తెలుసా, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నిరూపించాడు అనమాట అండి. కాబట్టి ఆయన యేసు ప్రభులో సాధించాల్సింది ఏం సాధించాలో సాధించేశారు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని నిరూపించాడు. పరిశుద్ధాత్ముడు యేసు ప్రభువు మీదకి వచ్చి, అపోస్తులు ఎంతమంది అనమాట, అపోస్తులు 12 మంది. ఈ 12 మంది మీదకి ఎలా వచ్చాడో యేసు ప్రభువారు, అదే పరిశుద్ధాత్ముడు అగ్నిజ్వాలాకారంలో. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా. అదిగోండి, అగ్ని జ్వాల వంటి నాలుకలు, అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగించబడినట్లుగా వారికి కనపడి ఒక్కొక్కని మీద రాలగా అందరంటే ఎంతమంది అనమాట అండి, అందరంటే 12 మంది మాత్రమే. 14వ వచనం చూడండి. అదిగోండి, 11తో కూడా లేచి అంటే ఎంతమంది ఉన్నారన్నమాట అక్కడ. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఆ రోజు వాళ్ళ మీదకి ఎంతమంది మీద దిగి వచ్చాడు అనమాట అండి, కేవలం 12 మంది మాత్రమే అనమాట. 120 మంది కాదు, 12 మంది మాత్రమే. 12 మంది మీదకి మాత్రమే వచ్చేసాడు. వచ్చేసి అందరంటే 12 మంది వచ్చేసి ఏం చేశారు, వాళ్ళ చేత భాషలు మాట్లాడించారు. ఉందా సార్ అక్కడ? 4వ వచనం చూడండి. 4వ వచనం చూడండి. అనుగ్రహించిన కొలది 14వ వచనం ప్రకారంగా సువార్త పఠించారు. 2:36 చూడండి. దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకోవాలని చెప్పారు. అదిగోండి, కాబట్టి సువార్త పఠించారు. 3వ అధ్యాయం 1వ వచనం చూడండి సార్. అపోస్తుల కార్యం 3వ అధ్యాయం 1వ వచనం. పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున పేతురును యోహానును దేవాలయానికి ఎక్కి వెళ్ళుచుండగా మోసుకొని పోబడుచుండెను. భిక్షమనుటకు వచ్చుచూ వచ్చిరి. దేవాలయంలో ప్రవేశింపబోనప్పుడు వాడు చూచి భిక్షమడుగా పేతురును యోహాను వారిని తీర్చూచి మా తట్టు చూడమని వాడు వారి యుద్ధ ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యుద్ధ లక్ష్యం ఉంచాను. అంతటా పేతురు, వెండి బంగారంలో నా యుద్ధ లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చున్నాను. నజరేయుడైన యేసు నామమున నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీరమండలమును బలం పొందెను. వాడు దిగున లేచి నిలిచి నడిచెను. నడుచు గంతులు వేయచ్చు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోకి వెళ్ళెను. వాడు నడుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయ ద్వారం వద్ద వృక్షము కొరకు కూర్చున్న వాడు వీడే అని గుర్తిరిగి వానికి జరిగిన దాన్ని చూసి విస్మయంతో నిండి పరవశుడైంది. చాలండి. కాబట్టి అద్భుతాలు చేశారు వాళ్ళు కూడా. పరిశుద్ధాత్ముడు అపోస్తుల మీదకి వచ్చి వీళ్ళ ద్వారా కూడా ఏం చేయించారన్నమాట అండి, అద్భుతాలు సువార్త పఠించారు. వీళ్ళ ద్వారా అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు. దెయ్యాలు కూడా ఎలగొట్టారు. పేతురు దెయ్యాలు ఎలగొట్టాడు. అలాగే అపోస్తులైన పౌలు కూడా దెయ్యాలు
వెళ్ళగొట్టాడు. ఎక్కడుంది సంగతి? అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనం చదవండి సార్. ప్రార్థనా సమయానికి వెళ్ళుచుండగా చిన్నది ఈ మనుష్యులు సర్వోన్నత దేవుని దాసులు, మీరు మీకు రక్షణ మార్గం ప్రచురించువారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. ఆమె ఇలాగూ అనేకతను చేయుచున్నది కనుక పౌలు వ్యాఖ్యపడి దాని వైపు తిరిగి, నీవు ఈమెని వదిలిపోమని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపిస్తున్నానని ఆ దయ్యముతో చెప్పాను. వెంటనే అది ఆమెను వదిలిపోయాను. అది దయ్యాలు ఎలా కొట్టారు వాళ్ళు కూడా. అపోస్తలుల 9:36. యొప్పేలో తబితాను శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరం ఉన్న దోర్కా అని పేరు. ఆమె సత్క్రియలను ధర్మకార్యమును బహుగా చేసి ఉండెను. ఆ దినములంతా ఆమె కాయిలాపడి చనిపోగా వారి శవమును కడిగి మేడగదిలో పరుండబెట్టిరి. యుద్ధ యొప్పేకు దగ్గరగా ఉండే చేత పేతురు అక్కడ ఉన్నాడని శిష్యులు విని అతడు తడువు చేయక తమ యుద్ధకు రావాలని వేడుకొనుటకు ఇద్దరు మనుషులను అతని యుద్ధకు పంపారు. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోనికి అతన్ని తీసుకుని వచ్చింది. విధవరాలందరూ వచ్చి ఏడ్చుచు దోర్కా తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు అతని ఎదుట నిలిచి పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాల్లోని ప్రార్థన చేసి శవము వైపు తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుంటారు. ఈ విధంగా పేతురు చనిపోయిన దోర్కాని లేపాడు అనమాట. ఒకసారి బోర్డుగా చూడండి. పరిశుద్ధాత్మ జరిగించిన కార్యక్రమాలు. యేసుప్రభు వారి మీద ఏ కార్యక్రమాలు జరిగించారంటే, పౌరాకారంలో ఆయన మీదకి వచ్చారు. ఏం చేశారు? తర్వాత స్వస్థతలు, చనిపోయిన లేపాడు, అద్భుతాలు జరిగించారు. చివరికి ఏమని నిరూపించాడంట? ఈయన దేవుని కుమారుడైన యేసుక్రీస్తుని నిరూపించాడు. పరిశుద్ధాత్ముడు. ఈయన సామాన్యుడు కాదు, కేవలం నరుడు కాదు, ఈయన కేవలం మనిషి కాదు, దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థమైందనమాట విల్సన్ గారు. దేవుని కుమారుడు అంటే అర్థమైంది. అయ్యాడు అంటే కరెక్టే. దేవుని కుమారుడు అంటే అర్థమైంది. దేవుని కుమారుడు అంటే అర్థమైంది. రత్నబాబు అన్న, క్రైస్తవ విశ్వాసానికి మూలం దేవుని కుమారుడు. బాప్తిసం తీసుకోవాలంటే యేసు దేవుని కుమారుడని నమ్మాలి, ఒప్పుకోవాలి. జీవం పొందాలంటే యేసు దేవుని కుమారుడు నమ్మాలి, ఒప్పుకోవాలి. రక్షణ పొందాలంటే యేసు దేవుని కుమారుడు నమ్మాలి. యేసు దేవుని కుమారుడు చుట్టే క్రైస్తవ రక్షణ జీవితం ఆధారపడి ఉంది. కాబట్టి ఆనందన్న, యేసు దేవుని కుమారుడు అంటే అర్థమైంది. యేసు అంటే, యేసు దేవుని కుమారుడు అంటే యేసు దేవుని కుమారుడు అంటే అర్థం ఒకటి 49 చూడండి. ఇలా రండి, ఇక్కడ ఖాళీ ఉంది, రండి అమ్మా. నతానీయేలు బోధకుడా, దేవుని అదిగో దేవుని కుమారుడు అంటే అర్థం ఇశ్రాయేలు రాజు అని అర్థం, వేరే అర్థమే లేదు. ఈ మాట చెప్పలేదు ఆ రోజు నేను? ఈ మాట చెప్పలేదా? ఏనా రానేశానా? ఒకసారి ఆ పాఠం తీసి చూడండి. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే, దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేలు రాజు అదనమాట అండి. మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనం.
మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా స్వల్ప గ్రామమైనను అదిగో ఈ వచనానికి ఆ వచనానికి సంబంధం ఉందా? కాబట్టి బెత్లెహేములో పుట్టబోయేవాడు ఎవరన్నమాట? ఇశ్రాయేల్ రాజు. ఎవరి కోసం వెళ్తాడు ఆయన? అక్కడ చూడండి ఏమన్నాడు, నా కొరకు అన్నాడు. చూడండి అక్కడ, నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు అన్నాడండి. ఏలబోవాడు. కాబట్టి బెత్లెహేములో పుట్టబోయేవాడు ఎవరు అనమాట? నా కొరకు ఇశ్రాయేలును ఏలేవాడు, ఇశ్రాయేల్ని ఏలబోయేవాడు. ఈయన దేవుని కుమారుడు, అంటే దేవుని కుమారుడు, ఇశ్రాయేల్ రాజు. వేరే అర్థమే లేదు. కుమారుడు అంటే కుమారుడు. నేను ఆ రోజు 2 సార్లు చెప్పాను మాట, రెండు భాగాలు చేసి చెప్పాను అనమాట, నేను అర్థం కావడానికి అనేసి. నేను చెప్పాను చెప్పలేదా? ఏం చెప్పాను ఆ రోజు? దేవుని కుమారుడు అంటే రక్షకుడు అని చెప్పానా? ఎందుకు పోతాను నేను? యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎలా అనే పాఠాన్ని 2 భాగాలు చేసి చెప్పాను సార్ నేను. అంటే దాదాపు రెండు గంటలు చెప్పేదాన్ని, అవునా కదా? అలాగనమాట. ఆ 2 సెక్షన్లు అదే చెప్పాను అనమాట. ఎందుకంటే ఒక సెక్షన్లో అది అర్థం కాదనే ఉద్దేశంతో చెప్పాను అనమాట. కాబట్టి దేవుడు ఎలాంటి వాడు అనమాట? దేవుడు శాశ్వత రాజు, శాశ్వత సింహాసనాసీనుడు కదా. ఆ పాఠం చెప్పాను నేను. దేవుడు శాశ్వత సింహాసనాసీనుడు, శాశ్వత సింహాసనాసీనుడు అయిన దేవుడు. ఈయనే రారాజు. దేని మీద? ఇశ్రాయేల్ రాజ్యం మీద, భూలోకం మీద. ఇశ్రాయేల్ రాజ్యం మీద, భూలోకం మీద ఈయనే రారాజు. అయితే ఈ రాజ్యం మీద దేవుని సింహాసనం ఉంది. ఈయన రాజు, ఇది రాజ్యము. దీని మీద ఎవరిని కూర్చోబెట్టాడు? ఫస్ట్ సౌలును కూర్చోబెట్టాడు. ఈ సౌలు ఎవరికి బదులుగా దేవుని రాజ్యాన్ని పాలించాడు? దేవునికి బదులుగా దేవుని రాజ్యాన్ని పాలించాడు. ఈ రాజ్యం ఎవరిదనమాట? ఈ సింహాసనం ఎవరిదనమాట? దేవుడు ఖాళీ చేసి ఈ సింహాసనం మీద సౌలును కూర్చోబెట్టి దేవునికి బదులుగా దేవుని సింహాసనం మీద కూర్చొని దేవుని రాజ్యాన్ని పాలించాడు సౌలు. దేవునికి బదులుగా దేవుని సింహాసనం మీద కూర్చొని పాలించాడు దావీదు. దేవునికి బదులుగా దేవుని సింహాసనం మీద కూర్చొని పాలించాడు సొలొమోను. ఇప్పుడు దేవునికి బదులుగా దేవుని సింహాసనం మీద కూర్చొని పాలిస్తున్నాడు యేసుక్రీస్తు. కాబట్టి దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి బదులు నా కొరకు ఇశ్రాయేలును ఏలబోయేవాడు అని అర్థం. ఈయనే ఇశ్రాయేల్ రాజు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏందనమాట అండి? దేవునికి బదులుగా దేవుని రాజ్యాన్ని పాలించేవాడు. దేవునికి బదులుగా దేవుని రాజ్యాన్ని పాలించాడు. లోకం పుట్టుమునుపు యేసుక్రీస్తు ఏమై ఉన్నాడు? కృష్ణ గారు దేవుడై ఉన్నాడు. దేవుడైనటువంటి యేసుక్రీస్తు దేవునికి కుమారుడు ఎట్టయ్యాడు? దావీదు చేసిన వాగ్దానం బట్టి. దావీదు చేసిన వాగ్దానం లేకపోతే దేవుని కుమారుడు అయ్యే ఛాన్స్ ఉందా? లేదనమాట అండి. కాబట్టి నిబంధన బట్టి, దావీదు చేసిన నిబంధన బట్టి నీ కుమారుడిని నా కుమారుడుగా చేస్తాను, నీ సింహాసనాన్ని ఆయనకి ఇస్తాను. ఆయన నా కోసం ఏం కట్టిస్తాడంట? మందిరం కట్టిస్తాడు. ఆయనకు నేను సింహాసనం ఇస్తాను. అదిగో ఈ సింహాసనం ఇస్తాను అన్నమాట. ఇదిగో దావీదు చేసిన వాగ్దానం బట్టి నీ సంతానం వారికి అందరికీ సింహాసనం ఇస్తామని చెప్పాడు. వరుసగా దేవుడు చేసిన వాగ్దానం బట్టి ఈ సింహాసనంలో కూర్చున్న వాళ్ళు సుమారుగా 19 మంది కూర్చున్నారు. కొంతమంది దేవుడికి లోబడ్డారు, కొంతమంది లోబడలేదు. కానీ కూడా దావీదు చేసిన వాగ్దానం బట్టి దేవుడి సింహాసనం ఇస్తానే వచ్చాడు అన్నమాట. సౌలు కూర్చోబెట్టాడు. సౌలు కూర్చోబెట్టి సౌలు వంశాన్ని కొనసాగించాడా? లేదు. దాన్ని తునీకరించుకున్నాడు, పోగొట్టుకున్నాడు సౌలు. కానీ దేవుడు దావీదుతో నిబంధన చేశాడు. నిబంధన చేసిన దాన్ని బట్టి నీ సింహాసనం శాశ్వతం వరకు ఉందని వాగ్దానం చేశాడు. వాగ్దానం ప్రకారంగానే దావీదు సంతానంలో పుట్టిన వాళ్ళు కొంతమంది దేవునికి లోబడ్డారు, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిన వాళ్ళు ఎక్కడ కూర్చోబెట్టాడు? ఏందో చేసిన వాగ్దానం బట్టి. మాట తప్పని దేవుడు మాట నిలబడాలి కాబట్టి సింహాసనం ఇచ్చుకుంటూ
వచ్చేసారన్నమాట అండి. అయితే యెహోయాకీను అనబడుతున్నవాడు వచ్చేసి నేను దేవుణ్ణి లోబడను, దేవుని అంగీకరించను, దేవునికి ఇష్టంగా బతకలేను అనేసి అడ్డదిడ్డంగా మాట్లాడతాం. అలాంటి టైంలో దేవుడు ఏం చేస్తాడు, అతని బబులోని చెరకు పంపించేసి సింహాసనం తీసుకుపోయి పరలోకంలో కూర్చోబెడతాడు. పరలోక సింహాసనాన్ని భూలోకాన్ని తిప్పాడు సౌల్ టైంలో. యెహోయాకీను టైంలో దీన్ని తీసుకుపోయి పరలోకంలో పెట్టాడు అనమాట. ఇక్కడ సింహాసనం ఖాళీగా ఉంది, ఇక్కడేమో దేవుడు కూర్చున్నాడు, దేవుని పక్కన సింహాసనం ఖాళీగా ఉంది. ఈ ఖాళీగా ఉన్న సింహాసనం మీద కల్వరి శిలువలో యేసుప్రభువారు పాపాన్ని జయించి, ధర్మశాస్త్రాన్ని నెరవేర్చి, మరణాన్ని జయించి, శోధన జయించి, శరీరాన్ని జయించి, లోకాన్ని జయించి, అపవాదిని జయించి, మొత్తాన్ని జయించి పరలోకానికి వెళ్ళినందుకు దేవుడు సింహాసనం మీద కూర్చున్నబెట్టి దానియేలు గ్రంథం 7:13 దానియేలు 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తున్నాను. తీసారండి అందరూ? దానియేలు 7:13 రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూస్తుండగా అదిగో ఆకాశ మేఘాల మీదుగా వచ్చి ఇదిగో ఈ మహావృద్ధులకు వాని సన్నిధికి ప్రవేశించి తీసుకురాబడ్డా. తేబడెను సకల జనులు రాష్ట్రములు సేవించినట్లు మహిమయు అదిగో అప్పుడు అధికారం ఇచ్చేస్తాడు. పరలోకమందున భూమి మీద సర్వాధికారము. ఎప్పుడది? పెంతెకోస్తు పండుగ రోజున యేసుక్రీస్తుని చంపారు, సమాధి చేశారు. కానీ దేవుడు మృతుల నుంచి లేపి ఎక్కడ తీసుకుపోయాడు అనమాట అండి? ఇక్కడ తీసుకుపోయి ఈయన్ని ఇప్పుడు రాజుని చేశారు అనమాట. ఆయన ప్రభుత్వము అది పరిస్థితి అది ఎన్నడం లయం కాదు. కాబట్టి యేసుక్రీస్తుని రారాజున చేశారు. రారాజు అనే దేవుడు యేసుక్రీస్తుని ఇప్పుడు రారాజున చేశాడు, తన అధికారాన్ని అప్పచెప్పడం. కాబట్టి సౌలు ఎవరు రాజ్యాన్ని పరిపాలన చేశాడు విల్సన్ గారు? దేవుని రాజ్యం. ఎవరికి బదులు? అసలు సౌలు అది ఆ సింహాసనం సౌలు శాశ్వత సింహాసనమా? సౌలు యొక్క సొంతము కాదు. నేను చెప్పాను ఆ రోజు, కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచినప్పుడు సోనియా గాంధీ సింహాసనం మీద కూర్చోకుండా వెనకమాల నుండి మన్మోహన్ సింగ్ని కూర్చోబెట్టి పరిపాలన కొనసాగించింది. ఓకేనా? దేవుడు వెనకమాల నుండి సౌలును కూర్చోబెట్టి పరిపాలన చేశాడు. ఇది బొమ్మ మాత్రమే. తర్వాత దావీదుని కూర్చోబెట్టాడు, తర్వాత సొలొమోనుని కూర్చోబెట్టాడు, తర్వాత రెహబామును కూర్చోబెట్టాడు, తర్వాత అబియామును కూర్చోబెట్టి ఈ విధంగా 19 రాజుల్ని కూర్చొనిబెట్టాడు. ఇప్పుడు తన కుమారుడైన యేసుక్రీస్తుని కూర్చోబెట్టాడు. కాబట్టి ఈ సింహాసనం మీద కూర్చున్నవాడు దేవుని కుమారుడు, దేవునికి దాసుడు అనమాట. ఈ సింహాసనం మీద ఎవడైతే కూర్చుంటాడో వాడు దేవునికి కుమారుడు. ఈ సింహాసనం ఎవరిదనమాట అండి? దేవునిది. ఈ సింహాసనం మీద ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు దేవునికి కుమారుడు, దేవుని సేవకుడు అనమాట. కాబట్టి ఎంతమంది అయితే కూర్చుంటారో వాళ్ళందరూ దేవుని కుమారులు, దేవుని సేవకులు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవునికి బదులుగా రాజ్యాన్ని పాలించేవాడు. దేవుని సేవకుడు అంటే దేవుని ధర్మశాస్త్ర ప్రకారంగా దేవునికి లోబడి జీవించేవాడు. పాయింట్ అర్థం కాదు. అర్థమవుతుందా? దేవుని సింహాసనంలో కూర్చున్న ప్రతి ఒక్కడు దేవునికి కుమారుడు, దేవునికి సేవకుడు. యేసుప్రభువారు ఎవరి క్రమంలో రాజు అయ్యాడు సార్? రాజేష్ గారు యేసుప్రభువారు మెల్కీసెదెకు క్రమంలో. మెల్కీసెదెకు రాజు, యాజకుడు. ఓకేనా? మెల్కీసెదెకు రాజు, యాజకుడు. రాజు అంటే దేవుని కుమారుడు. రాజుగా రాజ్యాన్ని పాలిస్తాడు, యాజకుడిగా సేవను చేస్తాడు అనమాట. ఇటు మెల్కీసెదెకు క్రమం చొప్పున లేకపోతే ఈ సింహాసనం ద్వారా కానీ ఎట్టుపెట్టి చూసి సరే దేవుని కుమారుడు అంటే దేవుని బదులుగా దేవుని రాజ్యాన్ని పాలించుకోవడం అని అర్థం. చెప్పండి సార్, దేవుని కుమారుడు అంటే అదండి పరిస్థితి. సోనియా గాంధీ ఎన్నిసార్లు కూర్చోమంటే అన్నిసార్లు కూర్చోవాలి. బాబా నువ్వు తప్పుకోబా అంటే తప్పుకోవాలి.
మొన్న ఏం చేసింది కర్ణాటక ప్రభుత్వంలో ఆయన కూర్చోబెట్టింది, సిద్ధరామయ్యని కూర్చోబెట్టింది, ఆయన తీసి పక్కన పెట్టేసేసి ఇప్పుడు శివకుమార్ని కూర్చోబెట్టింది, శివకుమార్ని కూడా తీసి పక్కన పెట్టేసి రేపు రేవంత్ రెడ్డిని తీసేసి ఉత్తమ్ కుమార్ని కూర్చోబెట్టుద్దేమో తెలియదు మనకి. కోపం వస్తే ఏం చేస్తుంది, రేవంత్ రెడ్డిని తీసి పక్కన పెట్టేసి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూర్చోబెట్టుద్ది, లేకపోతే బట్టి విక్రమార్కని తీసుకొచ్చి కూర్చోబెట్టవచ్చు, వాళ్ళ ఇష్టం అనమాట. ఎందుకంటే సింహాసనం వీళ్ళ సొంతం కాదు. అలాగే ఈ సింహాసనం వీళ్ళ సొంతం కాదు, ఇది దేవుని సింహాసనం, దేవుని శాశ్వత సింహాసనం. ఇది శాశ్వత సింహాసనం అయిన దేవుడే రాజ్యాన్ని పరిపాలన చేస్తుంటే ఎప్పుడు వర్షం పడాలంటే అప్పుడు పడతా ఉంది, ఎప్పుడు పంటలు పండాలంటే అప్పుడు పండుతూ ఉన్నాయి. అసలు సుభిక్షంగా ఎలాంటి కొరత లేకుండా పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి కనాన్ దేశంలో. దేవుడే రాజుగా పరిపాలన చేస్తున్నాడు, దేవుడే రాజుగా పరిపాలన చేస్తున్నాడు. అయితే వీళ్ళు ఏమన్నారంటే అందరికీ భౌతికమైన రాజులు ఉన్నారు, మాకు మాత్రం భౌతికమైన రాజు. అప్పుడు దేవుడు ఏమంటాడు, సరే మీకు భౌతికమైన రాజు కావాలి కదా. సమయాలు అప్పటికి అడ్డం తిరుగుతాడు. దేవుడే రాజుగా ఉంటే మీకు వచ్చిన నష్టమేమీ లేదు కదరా బాబు, మరి మీరేంది మళ్ళీ రాజు కావాలంటారేంది? దేవుడు వీళ్ళు అసలు దేవుని యొక్క ఆశీర్వాదం వీళ్ళకి అర్థం కావట్లా. అప్పుడు సౌలు అర్థమయ్యి అడ్డం తిరుగుతాడు అనమాట. అడ్డం తిరిగిన సరే వాళ్ళు అర్థం చేసుకోకుండా మాకు రాజు కావాల్సిందే సకల జనుల మర్యాద చొప్పున. అప్పుడు దేవుని దగ్గర ఈయన ప్రార్థన చేస్తాడు. ఎవరు? సమయాలు ప్రార్థన చేస్తాడు. సమయాలు నువ్వెందుకయ్యా ప్రార్థన చేయడము, వాళ్ళకి ఏం కావాలంట? రాజు కావాలి. నన్ను వద్దనుకున్నారు కదా, నాకేమీ ఫీలింగ్ లేదు, నాకు ఇబ్బంది లేదు, నేను పక్క తప్పుకుంటాను, నేను తప్పుకొని ఎవరు కూర్చోబెడతాను వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని. కానీ వాళ్ళ సహోదరుల నుంచి ఒకటి మాత్రం అన్నింటిని కూర్చోబెట్టడానికి అవకాశమే లేదు అని పెట్టేసి సౌలు కూర్చోబెట్టాడు. సౌలు లోపడితే దేవుడు ఆశీర్వదించేవాడు, కానీ సౌలు లోపడలేదు. తర్వాత దావీదుని కూర్చోబెట్టి ఈ విధంగా 19 రాజులను కూర్చోబెట్టాడు. ఇప్పుడు దావీదు చేసిన వాగ్దానం బట్టి దావీదు వంశంలో పుట్టిన వాడే సింహాసనం మీద కూర్చోవాలి కాబట్టి దావీదు కుమారుడైన యేసుక్రీస్తుని అది బట్ కాబట్టి రాజ్యం ఎవరిదనమాట అండి? దేవుంది. సింహాసనం ఎవరిదనమాట అండి? అందుకే అక్కడ దేవుడు వాగ్దానం చేశాడు కదా, నా సింహాసనం అతనికి ఇస్తాను, అతను నా కొరకు ఏం కట్టిస్తాడంట? మందిరం కట్టిస్తాడు. మందిరంలోనేమో యాజకత్వం చేస్తాడు, సింహాసనం మీద రాజుగా పరిపాలన చేస్తాడు. మెల్కీసెదెకు క్రమం చొప్పున ఆయనే రాజు, ఆయనే యాజకుడు. ఎటు పెట్టుకుని చూసి రెండు ఈక్వల్ అవుతాయి అన్నమాట. ఆయనే రాజు, ఆయనే యాజకుడు. పాయింట్ అర్థమవుతుందా? కనిపించకుండా అలాగనమాట. కాబట్టి దేవుని కుమారుడు కాదు. ప్రతాప్ గారు ఎంతమంది పిల్లలు నీకు? ఇద్దరు ఎవరెవరు? అబ్బాయి అమ్మాయి. నీకు కొడుకు పుట్టాడు కాబట్టి నీ కొడుకు అయిపోయాడు. యేసుక్రీస్తు దేవుని కుమారుడు ఎట్లా అయ్యాడు మరి? కదా. ఈ నా కొడుకు అయ్యా, వాడేమో మన కొడుకు, వాడేమో మా తమ్ముడు కొడుకు అంటాం మనం. వీడు నా సొంత కొడుకు అంటాం. వీడు నాకు పుట్టాడు కాబట్టి మన సొంత కొడుకు అంటాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు అయితే ఎలా సొంత కొడుక, లేకపోతే ఎట్లా అనేసి ఆలోచన చేస్తే ఎట్లా అనమాట అండి? దావీదు చేసిన వాగ్దానం లేకపోతే అయ్యే అవకాశమే లేదు. ఏ సార్ క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? అలాగనమాట అండి. సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయము, సమూయేలు రాసిన 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. అదిగో దేవుడు మాట్లాడుతున్నాడు దావీదుతో. ఓకే సార్, దావీదుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దావీదు, నీ దినాలు సంపూర్ణమైనప్పుడు అంటే అర్థమైంది? చచ్చిపోయిన తర్వాత గొప్ప చేసి అదిగో రాజ్యాన్ని ఇచ్చేస్తాను. అదిగో నీ నిత్యము స్థిరపరుస్తాను. అదిగో నేను అతని తండ్రినై ఉందును. అది సంగతి. ఈ విధంగా వచ్చింది కుమారత్వం, తండ్రి కుమారత్వం. ఓకేనా? ఈ పాయింట్ ఇక్కడే ఉంచుకోండి మనసులో. ఓకే. 2 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. 2 కొరింథీ పత్రిక 6:18. మనం అంటే ఎవరు? క్రైస్తవమైన మనము. ఓకే, క్రైస్తవమైన మనం, క్రీస్తు సంఘ సభ్యులు అయిన మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నాం. తర్వాత అందుకు దేవుడు, సర్వలోకానికి దేవుడైన దేవుడు ఇలా సెలవిస్తున్నాడు,
ఎవరిలో? క్రైస్తవులు నివసించి సంచరింతును. నేను వారి దేవుడనై ఉందును. అదిగో నేను వారికి దేవుడనై ఉందును. వారు నా ప్రజలై ఉందురు. రైట్. తర్వాత కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి. మీరు క్రైస్తవులైన మీరు వారి మధ్య నుండి బయలువెడలి. ప్రత్యేకంగా ఉండుడి. అదిగో క్రైస్తవులు కాబట్టి మీరు ప్రత్యేకంగా ఉండాలి. తర్వాత అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకొందును. మరియు మిమ్మును చేర్చుకొందును. మీకు తండ్రినై ఉందును. అదిగదిగదిగదిగదిగో. మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఉందురని. ఇటు చూడండి, నిబంధన బట్టి మాట్లాడుతున్నాను ఇక్కడ. క్రొత్త నిబంధన బట్టి క్రైస్తవులకు తండ్రిగా ఉంటాను. క్రైస్తవులు నాకు ఏమైపోతారు? పాయింట్ గుర్తుంచుకోండి. క్రొత్త నిబంధన బట్టి ఇక్కడ క్రొత్త నిబంధన బట్టి క్రైస్తవులకు నేను తండ్రిగా ఉంటాను, క్రైస్తవులు నాకు కుమారులు అవుతారు. ఇది క్రొత్త నిబంధన బట్టి. దావీదు చేసిన నిబంధన బట్టి యేసుక్రీస్తుకు నేను తండ్రిగా ఉంటాను, యేసుక్రీస్తు నాకు. అదే అన్నమాట నిబంధన. ఈ నిబంధన దావీదు చేసిన నిబంధన లేకపోతే వీళ్ళ మధ్య తండ్రి కుమారు సంబంధమే. క్రొత్త నిబంధన క్రైస్తవులు చేసిన నిబంధన, ఇశ్రాయేలుతో చేసిన నిబంధన ఏమో ధర్మశాస్త్రం అనమాట. యేసుక్రీస్తుకు దేవునికి ఉన్న సంబంధాన్ని దేని బట్టి వచ్చింది? దావీదు చేసిన నిబంధన బట్టి వచ్చింది. వాగ్దానం నిబంధన రెండు ఒకటే అనమాట. ఓకే విల్సన్ గారు, క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందండి? అలాగనమాట. ప్రతాపన ఓకేనా? కాబట్టి లోకం పుట్టు ఏమై ఉన్నాడు? ఆయన దేవుడై ఉన్నాడు. దేవుడైన యేసుక్రీస్తు భూలోకానికి శరీరాకారంలో వచ్చిన ఆయన దేవుని కుమారుడు అవుతాడా? దేవుని కుమారుడా కాదా? వచ్చిన ఆయన దేవుని కుమారుడు. కుమారుడు అవ్వాలంటే సింహాసనం ఎక్కాలి, మందిరం కట్టించాలి, మందిరంలో యాజకత్వం చేయాలి, సింహాసనం మీద రాజుగా. ఈ రెండు చేయాలి కదా, ఈ రెండు అవ్వాలి కదా. నేను అతనికి సింహాసనం ఇస్తాను, అతను నా కోసం మందిరం కట్టిస్తాడు, అప్పుడు నేను ఆయనకి తండ్రిని అయిందను, ఆయన నాకు. ఈ రెండు జరగాలన్నమాట. ఈ రెండు ఎప్పుడు జరిగినాయి? అలాగమాట అండి. మందిరం అంటేనేమో క్రీస్తు సంఘము, సింహాసనం అంటే అధికారం అన్నమాట. సింహాసనం మీద కూర్చొని దేవుని పక్షాన ప్రజలను పాలిస్తుంటాడు, యాజకుడిగా ప్రజల పక్షాన దేవునితో విజ్ఞాపన చేస్తుంటాడు. రెండు పనులు ఒకటే చేస్తారన్నమాట. పాయింట్ అర్థం కావట్లా? రాజుగా దేవుని పక్షాన ప్రజలను పాలిస్తాడు, యాజకుడిగా ప్రజల పక్షాన దేవునితో విజ్ఞాపన చేస్తాడు. యాజకుడు ప్రజలకు దేవునికి మధ్యవర్తి, రాజు కూడా మధ్యవర్తి, కానీ ఆయన దేవుని పక్షాన ప్రజలను పాలిస్తాడు, ఈయన ప్రజల పక్షాన విజ్ఞాపన చేస్తాడు అన్నమాట. కాబట్టి అంతకుముందు రాజులు ఏం చేసేవాళ్ళు? దేవుని పక్షాన పాలించేవాళ్ళు, కానీ విజ్ఞాపన చేసేవాళ్ళు కాదు. విజ్ఞాపన చేసే అధికారం ఎవరిది? అహరోను యాజకుడు అనమాట. ఇప్పుడు రాజరికము యాజకత్వం రెండు కలిపేశారు. ఎవరిని బట్టి? మెల్కీసెదెకు క్రమాన్ని బట్టి అనమాట. అదనమాట. కాబట్టి యేసుక్రీస్తు యొక్క క్రమం మెల్కీసెదెకు క్రమం అనమాట. ఆయనే దేవుని కుమారుడు, ఆయనే రాజు, ఆయనే యాజకుడు. కాబట్టి దేవుని సింహాసనం మీద కూర్చున్న ప్రతి ఒక్కడు దేవుని కుమారుడు. దేవుని కుమారుడు అంటే అర్థం ఏంటంటే దేవుని పక్షాన రాజ్యాన్ని పాలించేవాడు. అంతేగాని మనకు పుట్టిన నేను మా తండ్రికి కొడుకునైనట్టుగా యేసుక్రీస్తు తండ్రికి కుమారుడు కాదు. ఇది ఫిక్స్ అయిపోవాలి మైండ్లో. ఆ విధంగా కుమారుడు అనేసి నమ్మి బాప్తిజం తీసుకుంటే చలో, ఓకేనా? కాబట్టి ఈయన సంఘాన్ని పాలిస్తాడు, ఆత్మ సంబంధంగా లోకాన్ని పాలిస్తుంటాడు అన్నమాట. ఇందాక ఏమన్నాడు? సకల జీవులను సకల రాష్ట్రంలో ఆయన అధికారము ఇవ్వబడింది అనమాట. సంఘాన్నేమో ఆత్మ సంబంధంగా ప్రేమతో పాలిస్తాడు, లోకాన్నేమో శక్తితో అందరిని పాలిస్తాడు. కాబట్టి భూలోకానికి రారాజు యేసుక్రీస్తే, సంఘానికి రారాజు యేసుక్రీస్తే. ఇక్కడేమో ప్రేమతో పరిపాలన చేస్తుంటాడు, అక్కడేమో శక్తితో పరిపాలన చేస్తుంటాడు. సర్వలోకము ఆయన వశం అనమాట. సర్వలోకానికి మహారాజు ఇప్పుడు యేసుక్రీస్తు. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమంటాడంటే, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి సాక్ష్యమును బట్టి జయించున్నారు కానీ కారు. అందుచేత ఉత్సహించుడి, మీకు శ్రమ తెలుసుకొని
ఆ ఘట సర్పము తన భూమి మీద పడద్రోయబడి ఉంటాడు చూచి 10వ వచనం 10వ వచనం చూడండి. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట ఇంటిని రాత్రింపగలు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపవాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఓడిపోయాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను ఇప్పుడు అధికారం ఆయన క్రీస్తు దాయను. అదిగో అధికారం ఏమో యేసుక్రీస్తుకి వచ్చేసింది, రాజ్యం ఎవరిదంటండి? దేవునిది అనమాట. ఇప్పుడు దేవుని రాజ్యం దేవునికి వచ్చేసింది. ఓకే సార్, కన్ఫ్యూజ్గా ఉందా కొంచెం? 10వ వచనం చదవండి, మీరు చదవండి 10వ వచనం. మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగ చెప్పుట వెంటనే రాత్రింపగలు మన దేవుని ఎదుట సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు కనుక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని దాయను. రాజ్యం మళ్ళీ దేవుని సొంతం అయిపోయింది. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. రాజ్యం ఆయనది, అధికారం ఈయనకు వచ్చేసింది. అదనమాట. నా రాజ్యాన్ని ఎవరికి ఇస్తానమాట అండి? అదనమాట. కాబట్టి ఇప్పుడు పాపాన్ని, ధర్మశాస్త్రాన్ని, మరణాన్ని, శోధనను, శరీరాన్ని, లోకాన్ని, అపవాదిని, సమస్తాన్ని జయించి చంపేశారు. చంపేసిన యేసుక్రీస్తుని దేవుడు ఏం చేస్తారు? మృతుల నుంచి లేపి పరలోకంలో సింహాసనం మీద కూర్చొని పెట్టాడు. కాబట్టి నా రాజ్యాన్ని నీకు అప్పచెప్తున్నాను, రెండో రాకడ వచ్చేంత నువ్వే పరిపాలన చేస్తా ఉండు అనేసి అధికారం ఇచ్చాడు. అందుకే యేసు నా పరలోకం భూమి మీదను సర్వాధికారము ఆయన ఇస్తే ఈయనకు వచ్చేసిన అధికారం, ఈయన సొంతమైన అధికారం కాదనమాట. అప్పుడు యేసుక్రీస్తు వారు అటు సంఘాన్ని, ఇటు రాజ్యాన్ని, ఇటు లోకాన్ని రెండింటిని పరిపాలన చేస్తూ యాజకుడిగా, దేవుని కుమారుడుగా ఇది చేస్తున్నాడు అనమాట. రాజుగా రాజ్యాన్ని పాలిస్తుంటాడు, యాజకుడిగా ప్రజల పక్షాన, క్రైస్తవుల పక్షాన విజ్ఞాపన చేస్తుంటాడు అనమాట అండి. కాబట్టి ఈ సంగతి ఖచ్చితంగా ప్రతి క్రైస్తవుడికి అర్థం కావాలి. ప్రతి క్రైస్తవుడికి ఖచ్చితంగా అర్థం కావాలి. రాజ్యము ఆయన కుమారుడిది, రాజ్యం ఆయనది, అధికారం ఆయన కుమారుడికి అప్పచెప్పాడు అనమాట. 11వ అధ్యాయం చూడండి. అక్కడే 11వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయము 15వ వచనం. 7వ దూత బోర ఊదినప్పుడు పరలోకంలో గొప్ప శబ్దములు పుట్టెను. ఆ శబ్దములో ఈ లోక రాజ్యము మన ప్రభు రాజ్యమును ఆయన క్రీస్తు రాజ్యమును ఆయన. అది ఇప్పుడు అయింది, ఎందుకంటే సాతాను ఓడిపోయింది భూలోకంలో. తర్వాత ఆయన యుగయుగముల వరకు వెళ్ళినాడు. యుగయుగముల వరకు అంటే రెండో రాకడ వచ్చేందుకు వెళ్తాడు. అంతటి దేవుని ఎదుట సింహాసనాసీనులకు ఆ 24 పెద్దలు సాష్టాంగపడి దేవునికి నమస్కారం చేసి, వర్తమాన భూతకాలంలో ఉండు దేవుడైన ప్రభువా, సర్వాధికారి, నీవు నీ మహాబలమును స్వీకరించి ఏలుచున్నావు కనుక మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. జనములు కోపగించినందున నీకు కోపం వచ్చాను. మృతులు తీర్పు పొందుటకును ఈ దాసులకు, ప్రవక్తలకును, పరిశుద్ధులకును, ఈ నామమునకు భయపడే వారికి తగిన ఫలములు ఇచ్చుటకును, గొప్పవారిని కొద్దివారిని భూమిని నశింపజేయ వారిని నశింపజేయటకును సమయం వచ్చినదని చెప్పింది. అదండి పరిస్థితి. కాబట్టి రాజ్యము దేవునిది అయింది, అధికారం యేసుక్రీస్తు వారు అయింది. యేసుక్రీస్తు వారికి ఇప్పుడు అధికారం వచ్చేసింది. రెండో రాకడ అదే పెంతెకొస్తు పునరుద్ధరణ దగ్గర నుంచి యేసుక్రీస్తు రాజుగా పట్టాభిషేకం చేయబడి రాజ్య పరిపాలన చేస్తున్నాడు. కాబట్టి దేవుని కుమారుడు అంటే యేసుబాబన్న ఏంటన్నమాట అర్థం? ఇశ్రాయేల్ రాజు. ఇశ్రాయేల్ అంటే ఏ ఇశ్రాయేల్ అనమాట అండి? వీళ్ళు గల్తీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. గల్తీ పత్రిక 6:16. గల్తీ పత్రిక కాబట్టి వీళ్ళు పాత ఇశ్రాయేల్ కాదు, వీళ్ళు దేవుని ఇశ్రాయేలు. యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన వాళ్ళు, వాళ్ళు జంతు రక్తంలో శుద్ధి చేయబడిన వాళ్ళు. ఈయనైతే దేవుని ఇశ్రాయేల్ ప్రజలు. వీళ్ళు దేవుని ఇశ్రాయేల్ అంటే వీళ్ళు ఎవరు అనమాట అండి? క్రైస్తవులకు రాజు అనమాట. కాబట్టి దేవుని కుమారుడు అంటే ఇశ్రాయేల్ రాజు. ఆయనే రాజుగా, ఆయనే యాజకుడిగా 2 పదవులు సేకరించినప్పుడు మాత్రమే ఈయన దేవుని కుమారుడు అవుతాడు. ఓకేనా? తెలుసుగా సార్? పాయింట్ క్లియర్గా ఉందా, కన్ఫ్యూజ్గా ఉందా? నా ప్రశ్న జాగ్రత్తగానండి. ఇప్పుడు జాగ్రత్తగా నాది. ఎవరు సమాధానం ఎవరు చెప్తారో చూస్తాను. ఆనందన బాప్తిజం తీసుకున్నప్పుడు దేవుడు యేసుక్రీస్తు గురించి ఏం చెప్తాడు? అన్నాడుగా, మరి అన్నాడా అనలేదా? ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను
మరి ఈయన బాప్తిసం ఇప్పుడే తీసుకున్నాడు, ఈయన నా ప్రియకుమారుడు అంటాడు ఏంది మరి? చనిపోలేదు కాబట్టి మరి కుమారుడు అంటాడు ఏంది మరి? కుమారుడు అంటే ఏందనమాట? ఎప్పుడు రాజు అయ్యాడు ఆయన? ఆయనే రాజు, ఆయనే యాజకుడు అవ్వాలి, అవునా కదా? అప్పుడు దేవుని కుమారుడు అనబడతాడు. కానీ ఈయన బాప్తిసం తీసుకున్నప్పుడే 3:16 ఏమన్నాడు దేవుడు? నా ప్రియ కుమారుడు అన్నాడు అన్నమాట. ఇది ఏంటి అర్థం? బాప్తిసం తీసుకున్నాడు కాబట్టి బోధించే యాజకత్వం ఆయన దేవుడు కుమారుడు అవ్వటకు అది ఆదిలోనే సంకల్పం, అనాదిలోనే జరిగింది కదా, దాన్ని ముందు జరగబోదు అని చెప్పడానికి. ఇక్కడ ఒక మాట చూద్దాం మనము. హెబ్రీ పత్రిక 8:4 చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 8:4. ధర్మశాస్త్ర ప్రకారము ఉన్నారు గనుక ఉన్న ఎడల అదిగో ఈయన పరలోకానికి వెళ్తేనే యాజకుడు అవుతాడు. ఓకేనా? ఇటు చూడండి, బోటుకి వెళ్ళి ఆయన రాజు అవ్వాలన్నా యాజకుడు అవ్వాలన్నా ఎక్కడ పోవాల్సిందనమాట అండి? పరలోకానికి పోయిన తర్వాత దేవుడు ఏం చేశాడు? సింహాసనం మీద కూర్చోబెట్టే పట్టాభిషేకం చేస్తారన్నమాట. ఏది క్లియర్గా ఉందా? కన్ఫ్యూజ్గా ఉందా? నేను అడిగాను, నువ్వు చెప్పాలి దానికి ఆన్సర్. తెలివి నీది ఒక్కడదే కాదు, కొద్దిగా నాకు కూడా ఉంది. ఇప్పుడు యాజకత్వము అంటే బోధించటం. ఇప్పుడు మన ప్రధాన యాజకుడు ఎవరు అనమాట? ఇప్పుడు విజ్ఞాపన చేస్తున్నాడు సంఘం పక్షాన విజ్ఞాపన చేస్తున్నాడు. 7:24 చూడండి. హెబ్రీ పత్రిక 7:24. ఈయన నిరంతరం ఉన్నవాడు కనుక అదిగో ఈయన యాజకుడు, మెల్కీసెదెకు క్రమం చొప్పున ఈయన యాజకుడు. ఓకేనా? 4:14. కాబట్టి ఈయన ప్రధాన యాజకుడు, యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు, ఈయనే యాజకుడు, ఈయనే రాజు. యోధా వంశం తరపున ఈయనే రాజు, లేవి క్రమం తరపున ఈయనే యాజకుడు. మెల్కీసెదెకు క్రమంలో వచ్చింది ఇది. ఈయన పుట్టింది ఏ వంశంలో పుట్టాడు వాస్తవానికి? మరి యాజకుడు ఎట్ట అవుతాడు? మెల్కీసెదెకు క్రమం చొప్పున దేవుడికి ఈయనకు స్పెషల్గా ఇచ్చేస్తాడు. ఈయన యాజకుడిగా, ఈయనే రాజుగా. కాబట్టి ఈయన భూమి మీద ఉన్నంతకాలం యాజకుడు అయ్యే అవకాశము. ఎక్కడ పోతే యాజకుడు అవుతాడు? ఎప్పుడు యాజకుడు అవుతాడు అప్పుడు రాజు అవుతాడు. ఓకే, పాయింట్ గెస్ అయిందా? ఎప్పుడు యాజకుడు అవుతాడో? భూమి మీద ఉన్నంతకాలం యాజకుడు అవుతాడా కాడా? దేని బట్టి కాడు? ఇప్పుడు అన్నాడు కదా 8:4 ప్రకారంగా. చదువు 8:4 చదువు. హెబ్రీ పత్రిక 8:4. అదిగో అసలు భూమి మీద ఉన్నంతకాలం ఈయన యాజకుడు అయ్యే ఛాన్సే. ఈయన ఎప్పుడు యాజకుడు అవుతాడో అప్పుడు రాజు అవుతాడు. 2 పదవులు ఒకేసారి వస్తాయి ఆయనకి. బాప్తిసం తీసుకున్నప్పుడు యాజకుడు అయ్యాడు. మరి ఆయన అన్నాడు. ఎందుకు అన్నాడు అనేది నా ప్రశ్న. అది నువ్వు ఎప్పుడు చెప్తావో అప్పుడే చెప్పు, అంతేగాని ఇప్పుడు నీకు అర్థం కాలేదా? నాకు అర్థం కావట్లేదు. మరి ఏందో మరి. ఏం సార్ విల్సన్ గారు, పాయింట్ అర్థమవుతుందా? రాజేష్ గారు, భూమి మీద ఉన్నంతకాలం యేసుక్రీస్తు యాజకుడు అవుతాడా కాడా? మెల్కీసెదెకు క్రమం చొప్పున ఏం కావాలి? ఆయన యాజకుడు కావాలి, రాజు కావాలి. యాజకుడు అవ్వాలంటే ఎక్కడికి పోవాలి? ఈయన పరలోకానికి పోయినప్పుడు యాజకుడు అవుతాడు. యాజకుడితో పాటు పట్టాభిషేకం జరుగుద్ది. అప్పుడే రాజు, అప్పుడే యాజకుడు. కాబట్టి మెల్కీసెదెకు క్రమంలో ఈయనే రాజు, యాజకుడు. భూమి మీద ఉన్నంతకాలం యాజకుడు అయ్యే ఛాన్సే లేదు. మరి ఎందుకు ఆయన అప్పుడే అన్నాడు తొందరపడి? అర్థం ఏంటి? తొందరపడటం ఏంది? మాట వినాలంటే మామూలుగా
దావీదుకు ఇచ్చిన దీన్ని బట్టి కదా ఆయన కుమారుడు అయింది. ఓకే, ఏం సార్ వ్యసన గారు మీకేమనిపిస్తుంది సార్? ఆయన ఇశ్రాయేల్ రాజుగా అంటే యాజకుడిగా నియమించాలని ముందే నిర్ణయం అయింది కాబట్టి దాన్ని ముందే దేవుడు చెప్తున్నాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రాజేష్ సార్ మీరు చెప్పండి సార్. ఇంకా ఆయన తప్ప ఇశ్రాయేల్ రాజు కాబట్టి దేవుని కుమారుడు. రాజేష్ గారు ఏదో ఆలోచిస్తున్నారు, చెప్తాగా. సార్ ఏమనిపిస్తుంది? చేసిన నిబంధన ప్రకారం ఆయన కుమారుడు. ప్రతాప్ సార్ ఎందుకు అలాగన్నాడు? అసలు ఒకటి నేను చెప్పే పాయింట్ కరెక్ట్ అనిపిస్తుందా రాంగ్ అనిపిస్తుందా? ఇప్పుడు యేసుప్రభు వారికి ఆ రాజరికము ఎవరి క్రమంలో వచ్చింది? మెల్కిసెదెకు క్రమంలో వచ్చింది. మెల్కిసెదెకు క్రమం ప్రకారంగా ఆయన యాజకుడు అవ్వాలి, రాజు అవ్వాలి. 100% యాజకుడు అవ్వాలి, రాజు అవ్వాలి. భూమి మీద ఉన్నంతకాలం యాజకుడు అయ్యే అవకాశమే. ఎప్పుడు పోయిన తర్వాత యాజకుడు అవుతాడు? ఎప్పుడు యాజకుడు అవుతాడో అప్పుడు. ఈ పాయింట్ మనసులో పెట్టుకోండి. హెబ్రీ పత్రిక 1:3 చూడండి. హెబ్రీ పత్రిక 1:3. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపం విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామం పొందెను. ఎంతో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడు దేవుడి కుడిపార్శ్వమున కూర్చుండి. ఇదిగో కూర్చున్నాడా? ఇటు చూడండి. కూర్చున్నాడా? కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఏమన్నాడు దేవుడు ఇప్పుడు? నీవు నా కుమారుడు. అద్దుగో నీవు నా కుమారుడవు. నేను నిన్ను కనియున్నా. ఏ రోజు కనది? ఇదిగో కూర్చున్న తర్వాత అంటున్నాడు. కూర్చోకముందు ఆ మాట చెప్పాడు ఎప్పుడన్నా? పొద్దున మనం చూసాం, ప్రవచనాలు నెరవేర్పు చూసాం. పొద్దున మీక గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం ప్రవచనం తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడండి తెలిసిన గారు? మత్తయి సువార్త 2:5లో. అంటే ఆ రోజు నెరవేరింది కాబట్టి. ఇప్పుడు నీవు నా కుమారుడు నేడు నేను నిన్ను కనాయన ప్రవచనం ఎక్కడ ఉంది? కీర్తనలో ఉంది. కీర్తనలో ఉన్న గ్రంథాన్ని తీసుకొచ్చేసి ఇక్కడ చూపిస్తున్నాడు. ఏంది మరి? ఇక్కడ నెరవేరింది కాబట్టి ఆయన దేవదూతల కంటే శ్రేష్ఠుడై మహామహుడు దేవుని కుడిపార్శ్వమున కూర్చున్న తర్వాత ఏమంటాడంటే, ఏనగా నీవు నా కుమారుడవు నేడు నేను నిన్ను ఆదరణ. నేడు నిన్ను కన్నా అంటే అర్థం ఏందనమాట అండి? కుమారుడుగా అభిషేకం చేశాను. నువ్వు నా కుమారుడుగా నిన్ను అభిషేకం చేశాను. కుమారుడుగా అభిషేకం చేయడం అంటే రాజుగా పట్టాభిషేకం చేశాను. తర్వాత కింద చూడండి ఏమంటాడు? అదిగో నేను ఆయన అందాక సమయాల గ్రంథంలో చెప్పిన మాట తీసుకొచ్చి మళ్ళీ పెట్టాడు. ఆ 2 ప్రవచనాలు ఇక్కడే నెరవేరినమాట. 2 ప్రవచనాలు ఎక్కడ నెరవేరినమాట అండి? కూర్చున్న తర్వాత నెరవేరినాయా? కూర్చోకముందు నెరవేరినాయా? కూర్చున్న తర్వాతనే నెరవేరినాయి. కూర్చున్న తర్వాత సంపూర్ణ నెరవేరినమాట అండి. ఈయనే యాజకుడు, ఈయనే రాజు. ఈయనే రాజు, ఈయనే ఏ క్రమం చొప్పున అన్ని లేఖనాలు ఇక్కడ నెరవేరలేదు సార్. అదనమాట పరిస్థితి. మరి మత్తయి సువార్త 3:16 నెరవేరినాయా? మరి ఎందుకన్నాడు? తెలియదనేది ఆన్సరా? నాకెళ్ళి చూస్తారా? ఆయన సంఘాన్ని పంపించడానికి ఒక పని ఇచ్చి పంపించింది కాబట్టి అది ఆయన మాట ఇక్కడ సమయాలు నువ్వు వెళ్ళిపోయి ఒకరిని పట్టాభిషేకం చేయి అన్నాడు. పట్టాభిషేకం చేయమంటే సమయాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత గాడిదలు వెతుక్కుంటూ వచ్చాడు ఒక మనిషి. గాడిదలు వెతుక్కుంటూ వచ్చేసరికల్లా ఇశ్రాయేల్లో ఒకరిని రాజుగా అభిషేకం చేయనేసి పంపించాడు. గాడిదలు ఎత్తుకుంటూ వస్తున్నాడు. ఎప్పుడైతే సౌలు కనిపించాడో దేవుడు చెప్పిన మాట ఏందనమాట అక్కడ విల్సన్ గారు? ఈయనే నేను ఏర్పాటు చేసుకున్న వాడు అన్నాడు. ఓకేనా? గుర్తుంది అక్కడ డైలాగు? ఇదిగో ఇతడే నేను ఏర్పాటు చేసుకున్న వాడు. ఇంతకు రాజు అయ్యాడా కాలేదా? అభిషేకం చేశాడా? అభిషేకం చేయలే ఇంకా. అప్పుడు చేయలేదు కదా. సమయలింగా నెత్తి మీద తైలం పోసాడా? పోయకముందే ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు అంటాడు అనమాట. కాబట్టి పొయ్యకు ముందుగా సౌలు గురించి ఎలాగైతే ప్రకటన చేశాడో
ఇతనికే నువ్వు అభిషేకం చేయాల్సిందనేసి. అలాగే సమూయేలు రెండోసారి పంపిస్తాడు యెషయా ఇంటికి. యెషయా ఇంటికి పంపిస్తే యెషయాలో కుటుంబంలో ఒకరిని రాజుకు అభిషేకం చేయని పంపిస్తే ఆయన వరుసగా 7 తీసుకొస్తాడు. 7 కాదంటనమాట. అప్పుడు దావీదు కనపడిన తర్వాత ఇతడే నేను ఏర్పాటు చేసుకున్నవాడు అంటాడు. కాబట్టి సౌలు గురించి ఎలా మాట్లాడాడో, దావీదు గురించి ఎలా మాట్లాడాడో ముందుగానే ఇక్కడ యేసుక్రీస్తు గురించి ముందుగా చెప్పబోతున్నాడు. ఇతడే నాకు కాబోయే, నా రాజ్యాన్ని పాలించబోయే రాజు అని ప్రకటన చేస్తున్నాడు. అక్కడ ముందుగా ప్రకటన చేస్తున్నాడు, కన్ఫర్మ్ చేయట్లేదు, ప్రకటన చేస్తున్నాడు అన్నమాట అండి. ఓకేనా? కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచిన తర్వాత అభ్యర్థిని, సీఎం అభ్యర్థిని తర్వాత ఎంపిక చేశారు. ముందుగానే ప్రకటన చేశారా? అలాగనమాట అండి. కానీ ఇక్కడ ముందు ప్రకటన చేసేసి అభ్యర్థిని కన్ఫర్మ్ చేసేసారు అనమాట. ఇక్కడ ప్రకటన చేశాడు 3:16లో, ఇక్కడ కన్ఫర్మ్ చేశారు అనమాట అండి. భూమి మీద ఉన్నంతకాలం యాజకుడయ్యే ఛాన్స్ లేదు. పరలోకానికి పోతేనే ఆయన యాజకుడు. ఎప్పుడు యాజకుడు అవుతాడు? అప్పుడు. కాబట్టి 2 పదవులు వచ్చినప్పుడే దేవుని కుమారుడు. ఓకేనా? పైన అర్థమవుతుందా సార్? అదనమాట అండి. ఈయన నా ప్రియ కుమారుడు. అందుకే అక్కడ ఏమన్నాడు ఎబ్రీ పత్రిక 1:3లో, నేడు నేను నిన్ను కని ఉన్నాను నా కుమారుడుగా. నా కుమారుడుగా అంటే అర్థమైంది, నా రాజ్యాన్ని పాలించేవాడుగా నిన్నే పట్టాభిషేకం చేశాను. నేను నీకు తండ్రినైందును, నువ్వు నాకు కుమారుడు అయ్యిండు. ఇప్పుడు దేవుని సింహాసనం మీద దేవుని కుమారుడుగా కూర్చున్న ఆయనే నా రాజ్యానికి, నా జీవితానికి కూడా రాజు అనేసి మనం అంగీకరించి బాప్తిసం తీసుకుంటే అప్పుడు ఆయన మనకు రాజు అనమాట. ఇందాక మనం పొద్దున్న చెప్పుకున్నాం కదా, అన్ని విషయంలో మీరు ఆయన మాట వినాలి. అప్పటి నుంచి మనం రాజు కాబట్టి, నా జీవితంలో ప్రతిష్ఠించబడిన రాజు కాబట్టి జీవితాంతం మన జీవితం అంకితం చేయాలి. అరికాలు మొదలుకొని నెత్తి వరకు కూడా ఆయన పరిపాలనే కొనసాగాలన్నమాట అండి. కాలు కదలన్నా యేసుప్రభువు అనుమతి కావాలి, చెయ్యి కదలన్నా యేసుప్రభువు అనుమతి కావాలి, చూపు చూడాలన్నా యేసుప్రభువు అనుమతి కావాలి. ఆయన అనుమతి లేకుండా నా జీవితంలో ఏది జరగదు. అది రాజుగా అంగీకరించడం అంటే. కాబట్టి దేవుని సెన్స్లో ఈయన నా ప్రియకుమారుడు అని అర్థమైంది, నా రాజ్యానికి ఈయనే రాజు అని అర్థం. మన ఉద్దేశంలో ఈయన దేవుని కుమారుడు అంటే అర్థమైందనమాట అండి. నా జీవితానికి రాజు ఈయనే అర్థం అనమాట. నా జీవితానికి ఈయనే రాజు అని మనం ఒప్పుకున్నాం అనమాట. అలా ఒప్పుకుంటే నీకు రక్షణ వచ్చేస్తుంది. అపోస్తలుగా 8:36 అపోస్తలుగా 8:36 వారు త్రోవలో వెలుచున్నగా నీళ్ళున్న ఒక చోటికి వచ్చినప్పుడు అడిగి అదిగో యేసుక్రీస్తు దేవుని కుమారుడు అని విశ్వసిస్తున్నాను ఉత్తరం ఇచ్చిన అతను నోటితో ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఇచ్చాడా? ఒప్పుకోకముందే ఇచ్చాడా? ఆనందన ఒప్పుకున్న తర్వాత ఇచ్చాడు. ఒప్పుకోవడం అంటే అర్థం ఏంటనమాట అండి, దేవుని రాజ్యానికి రాజు ఎవరో నా జీవితానికి కూడా ఆయనే రాజు. అదనమాట పరిస్థితి. రోమపత్రిక 10:9 రోమపత్రిక 10:9 అదేమనగా అదిగో అప్పుడు దాకా రాదు. నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలి. తర్వాత చూడండి ఏమంటాడు, నీతి కలగాలంటే విశ్వసించాలి. కాబట్టి బాప్తిసం తీసుకున్నప్పుడు ఈ 2 జరిగినాయా? నా మాట అర్థం కాలేదు మీకు. కాబట్టి బాప్తిసం తీసుకున్నప్పుడు యేసు దేవుని కుమారుడు అనేసి హృదయపూర్వకంగా ఒప్పేసుకొని బాప్తిసం పొందామా, అప్పుడు నీకు పరిశుద్ధాత్ముడు వస్తాడు కదా. అప్పుడు దాకా పరిశుద్ధాత్ముడు వచ్చే ఛాన్సే లేదు. అప్పుడు కదా నీకు రక్షణ వచ్చేసింది. అక్కడ ఏమన్నాడు, నీకు రక్షణ రావాలంటే హృదయపూర్వకంగా ఒప్పుకోవాలి. నీతి కలగాలంటే నోటితో హృదయంలో విశ్వసించాలి. పాయింట్ అర్థమవుతుందా? కాబట్టి ఈ ప్రకారంగా రక్షణ వచ్చిందా రాలేదా? వచ్చిందా? తెలుస్తుంది సార్. ఈ ప్రకారంగా రక్షణ వచ్చిందనిపిస్తుందా రాలేదనిపిస్తుందా? యేసుక్రీస్తు దేవుని కుమారుడని పూర్తి అవగాహన లేకుండా బాప్తిసం పొందిన వాళ్ళ పరిస్థితి అదంతా నాకు అనవసరం. కానీ దేవుడు చెప్పిన రూట్ ఏంది,
వీళ్ళు ఇచ్చే రూట్ ఏంది, మనం పొందిన రూట్ ఏంది అనేది మనం పరీక్షించుకోవాలి. బయట వాళ్ళు ఎట్టిస్తున్నారో ఎట్టివ్వట్లేదో నాకు అనవసరం, నువ్వు ఎట్ట పొందావో కూడా నాకు అనవసరం, భవిష్యత్తులో నువ్వు పొందుతావా పొందవా అనేది కూడా నాకు అనవసరం. అంతేగా అందున. కానీ అసలు నీకు రక్షణ రావాలంటే మాత్రం ఏమైనా ఒప్పుకోవాలన్నమాట అండి, యేసు దేవుని కుమారుడని నోటితో ఒప్పుకోవాలి, హృదయంలో విశ్వసించాలన్నమాట అండి. రెండు జరగాలి. ఆ రెండు జరిగినాయా అంట నేను. ఈ సంగతి అంతా అర్థమయ్యేనా ఒప్పుకుంది. నేను మొన్న ఆ రోజు ఇక్కడ కూర్చున్న ఒక అబ్బాయితో చెప్పించాను అనమాట అండి. అబ్బాయి నువ్వు యేసు దేవుని కుమారుడు అని చెప్పాయా అని చెప్పాను. ఈ అబ్బాయి చదువునని చెప్పింది వేరే అబ్బాయి చేత. ఆ అబ్బాయి చెప్పాడు. అర్థమై ఒప్పుకున్నాడా, అర్థం కాకుండా ఒప్పుకున్నాడా? కానీ ఇప్పుడు నీకు అర్థమయ్యే కదా నువ్వు ఒప్పుకోవాల్సింది. అర్థమయ్యి కదా, ఇష్టపూర్వకంగా అక్కడ ఏమన్నాడు, హృదయపూర్వకంగా విశ్వసించి ఒప్పుకోండి అన్నాడు అనమాట. అది జరిగిందా? జరగకపోతే రక్షణ వచ్చొద్దా? రక్షణ రాకపోతే పరిశుద్ధాత్ముడు వస్తాడా? కాబట్టి పరిశుద్ధాత్ముడు రావాలంటే ఇదంతా జరగాలి కదా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. ముప్పై 38 సార్, 38. పేతురు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరము పొందుదురు. అదండి, హృదయపూర్వకంగా బాప్తిసం పొందితే, యేసు దేవుని కుమారుడని నమ్మి బాప్తిసం పొందితే పరిశుద్ధాత్మని వరం పొందుతారు. అప్పుడుదాకా పరిశుద్ధాత్మ లోపల రాడు. అదండి పరిస్థితి. కాబట్టి యేసు వారి మీదకి ఎలా వచ్చాడు? అపోస్తుల మీదకి ఎలా వచ్చాడు? వచ్చినటువంటి ఆయన ఏం చేశాడు? బైబిల్ని రాయించాడు కదా. పేతురు పత్రికలో ఏమంటాడు అండి, మనుషుని ఇచ్చిన బట్టి లేఖనంలో ఏ ప్రవచనం పుట్టదని మొదట గ్రహించుకోవాలి. మనుషులు దేవుని పరిశుద్ధాత్మ వల్ల ప్రేరేపించబడిన దేవుని మూలంగా పలికిరి అంటాడు. 1వ అధ్యాయము 20-21 వచ్చిన ఆదిమ సంఘం మీదకి. ఆదిమ సంఘం అంటే ఎంతమంది అనమాట? ఎంతమంది బాప్తిసం తీసుకున్నారు? 3000 మందికి. ఎలా వచ్చాడు అనమాట? 3000 మందికి బాప్తిసం తీసుకున్నప్పుడు వరంగా వచ్చాడు. బాప్తిసంలో వరంగా వచ్చాడు. కానీ అపోస్తుల కార్యములు 8వ అధ్యాయము 12వ వచనం. అపోస్తుల 8:12. అయితే దేవుని రాజ్యమును గూర్చి నామమును గూర్చి సువార్త సమరయ పట్టణంలో ప్రకటించాడు. అక్కడ ఉన్న సమరయ పట్టణంలో వారు నమ్మి అదిగో బాప్తిసం పొందారు. బాప్తిసం పొందారు. అప్పుడు వాళ్ళ మీదకి ఎవరు వచ్చారన్నమాట అండి? పరిశుద్ధాత్ముడు వరంగా వచ్చాడు. విభ్రాంతి నొందెను, అంగీకరించరని అపోస్తులు విని ఏ ఊరికి పంపించారు? వాళ్ళని ఏ ఊరికి వచ్చారు? సమరయ పట్టణానికి వచ్చారా? వీరు వచ్చి వారి కొరకు ప్రార్థన చేసిరి. ఆయన అంటే ఎవరు దిగలేదనమాట. మరి బాప్తిసం మాత్రము పొంది ఉండిరి అంటాడు అక్కడ. బాప్తిసం పొందినప్పుడు వరంగా వచ్చాడు రాలేదా? వరంగా వచ్చాడు. కానీ ఇక్కడ పరిశుద్ధాత్మ రాలేదంటే అర్థం ఏంటన్నమాట అండి? శక్తికి వాళ్ళ మీదకి రాలేదు. ఇప్పుడు చూడండి, తర్వాత చూడండి, బాప్తిసం మాత్రం పొంది ఉన్నారు. తర్వాత అది సంగతి. ఆ ఊర్లో వాక్యం చెప్పింది ఎవరు? బాప్తిసం ఇచ్చింది ఎవరు? చేతులు పెట్టింది ఎవరు? ఎందుకని? ఈయన పెట్టొచ్చు కదా. ఈయనకి యోగ్యత, వాళ్ళకు మాత్రం యోగ్యత. కాబట్టి పరిశుద్ధాత్మ బాప్తిసం అనేది వాళ్ళకు మాత్రమే ఇచ్చాడు. వాళ్ళు మాత్రం చేతులు పెట్టి వేరే వాళ్ళకి వరాలు ఇస్తారు. ఎవరు? అపోస్తులు. అపోస్తులు అంటే ఎంతమంది అనమాట? మిగతా వాళ్ళు ఎవరో చేతులు పెట్టి ప్రార్థన చేయకూడదు. ఆ సంగతి గారడి సీమోన్ ఇందాక చూసాం. గారడి సీమోన్ ఏమన్నాడు? గారడి సీమోన్ ఎవరి దగ్గర వాక్యం విన్నాడు? ఎవరి దగ్గర బాప్తిసం తీసుకున్నాడు? డబ్బులు ఎవరికి ఇచ్చాడు? ఎందుకని ఆయనకే ఇవ్వచ్చు కదా. తేడా అర్థమైంది ఆయనకి. కాబట్టి ఈయన వల్ల కాదు, వాళ్ళ వల్లే
అవుతుంది అనిపిస్తుంది. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిగా వీళ్ళకి అపోస్తులు చేతులుంచటం వల్ల వచ్చాయన్నమాట. అపోస్తులు చేతులుంచటం ద్వారా వరాలు వస్తాయి వీళ్ళకి. ఇటు చూడండి బోర్డుకి వెళ్ళి, వీళ్ళ 12 మందికి 9 సంపూర్ణమైన వరాలు వస్తాయి, వీళ్ళకి మాత్రం 1, 2 వరాలు వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈయన వచ్చేసి పేతురు వచ్చేసి సార మీద చేతులు పెట్టాడు, అద్భుతాలు చేసే వరం దయచేయండి తండ్రి అంటే ఈయనకు అద్భుతాలు చేసే వరం వస్తుంది. ఆయనకేమో స్వస్థపరిచే వరం దయచేయండి, స్వస్థపరిచే వరం వస్తుంది. ఈయనకి భాషలు మాట్లాడే వరం ఏమంటే భాషలు మాట్లాడే వరం వస్తుంది. వాళ్ళు ఏం చెప్తే అది వస్తుంది అనమాట అండి వాళ్ళకి వరం. అంటే వాళ్ళు ప్రార్థన చేసి చేతులు పెట్టాలి, అది చేతులు పెట్టకుండా వచ్చే అవకాశమే. అపోస్తుల కార్యం 19వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి సార్. అందుకు పౌలు ఆ, యోహానును ఆ, తన వెనుక వచ్చువానియందు ఆ, అనగా యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళని ఆ, ప్రజలతో చెప్పుచు ఆ, మారు మనసు విషయమైన ఆ, బాప్తిసం ఇచ్చినని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసం పొందారు. తరువాత ఆ, పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చెను. అదిగో శక్తిగా దిగి వచ్చాడు. అప్పుడు వారు భాషలతో అది సంగతి. ప్రవచించుటకును మొదలుపెట్టిరి. చేతులు పెట్టక మునుపు భాషలో మాట్లాడలేదు, ఇందాక కూడా చేతులు పెట్టిన తర్వాత భాషలో మాట్లాడారు. అది అనమాట అండి. కాబట్టి వరాలు రావాలంటే ఎవరు చేతులు పెట్టాలన్నమాట? ప్రతాపన ఎవరు పెట్టాలి? అపోస్తులు అంటే ఎవరు అనమాట అండి? 12 మంది మాత్రమే. ఇప్పుడు కాలంలో అపోస్తులు ఉంటారా ఉండరా? ఇప్పుడు కాలంలో అపోస్తులు ఉండే అవకాశమే. అపోస్తుల కార్యాలు ఏమంటాడో తెలుసా? అపోస్తులు అంటే ఎవరంటే బాప్తిసం ఇచ్చి యాహాను బాప్తిసం కల్లారా చూడాలంటండి, కల్లారా చూడాలి. యేసు ప్రభు వారు పరలోకానికి వెళ్ళిపోయేది కూడా చూడాలంటాడు. పరలోకానికి వెళ్ళేది చూడాలి, మేఘాల మీదుగా పరలోకానికి వెళ్ళిపోయి. ఈ టోటల్గా ఈ పీరియడ్ ఎంత అనమాట అండి? 3.5 సంవత్సరాలు. ఈ 3.5 సంవత్సరాల కాలం అంతా కూడా కల్లారా చూసినటువంటి వాళ్ళు మాత్రమే అపోస్తులకు ఉండడానికి యోగ్యులు. అపోస్తుల కార్యం 1వ అధ్యాయం 20 అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము ఎంతనా? అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. కాబట్టి అదిగో చూడండి, యేసు కాలమంతయు మనతో, అదిగో ఆ కాలమంతా మనతో కలిసిన వీరులో ఒకడు అదండి పరిస్థితి. ఇటు చూడండి బోటికి వెళ్ళి ఫిష్లు మొత్తం ఎంతమంది అనమాట అమ్మా చెల్లి? అందులో ఒక ఆయన పోయాడు. ఎవరనమాట ఆయన? యువత బదులు. ఇప్పుడు మొత్తం ఎంతమంది ఉన్నారు? కాబట్టి ఒక పోస్ట్ ఖాళీగా ఉంది. ఖాళీగా ఉన్న పోస్ట్ కోసం యోగ్యులు ఎంతమంది ఉన్నారన్నమాట అండి? అర్హత గలవారు 2 ఉన్నారు. ఇద్దరు ఎంపిక చేశారు, ఒకరిని ఎంపిక చేశారా? అర్హత 2కు ఉన్నా సరే ఒక్కడే అపోస్తుడు, మిగతా వాడు అపోస్తుడు కాదు. మరలా అర్హత అంటే ఏంది? ఎక్కడి నుంచి ఎక్కడి దాకా అనమాట అండి? యోహాను బాప్తిసం ఇచ్చింది మొదలుకొని యేసు ప్రభు పరలోకాన్ని మేఘాల మీద పరలోకానికి పోయేంతవరకు కల్లారా చూసిన సంగతి. యేసు ప్రభు చేసింది చేతులారా తాగి చూడాలి, ఆయన చేసిన అద్భుతాలు కల్లారా చూడాలి, ఆయన చేసిన బోధ చెవులారా వినాలి. ఇదంతా 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు పడుకొని తిరిగినటువంటి వాళ్ళు మాత్రమే అపోస్తులు. ఈ రోజుల్లో పలానా సాల్మన్ రాజు అపోస్తులు అనేసి పెట్టుకోవచ్చా పెట్టుకోకూడదా? ఎందుకని పెట్టుకోకూడదు? మరి పెట్టుకున్న వాళ్ళందరి పరిస్థితి ఏంటి? పెట్టుకుంటున్నారా పెట్టుకోవట్లేదా? అపోస్తుడైన థామస్ గారు, అపోస్తుడైన దినకర్ణ గారు, అపోస్తుడైన యేసన్న గారు, అపోస్తుడైన సాధు యోహాన్ గారు. ఈ ఊళ్ళో కూడా హైదరాబాద్లో ఎవరు లేరా అపోస్తులు? లేరా? అలాగనమాట. కాబట్టి సంగతి అర్థమవుతుంది. ఏ సార్ విల్సన్ గారు? ఏనా ప్రతాపన? ఏంది సైలెంట్గా ఉన్నావు? నీకు అర్థమవుతుందా? అర్థం కావట్లేదు నాకు. అర్థమవుతుందా?
అలాగనమాట అండి. కాబట్టి వరాలు రావాలంటే ఎవరు చేతులు పెట్టాలన్నమాట అండి? అపోస్తులు చేతులు పెడితే ఏ వరం కావాలంటే ఆ వరం అంటే వాళ్ళు ఆజ్ఞాపించాలన్నమాట అండి. ఇదిగో పలానా ఆనంద్కి భాషలు మాట్లాడే వరం ఇవ్వండి, బ్రదర్కి ఏమో భాషలకు అర్థాలు చెప్పే వరం ఇవ్వండి. అర్థాలు చెప్పే వరం ఇచ్చినాడు అర్థాలే చెప్పాలి, భాషలు మాట్లాడు భాషలే మాట్లాడాలి అంటాడు కొరింథీ పత్రికలో. ఏ వరం ఉన్నాడు ఆ వరం వరుసగా క్రమంగా జరిగించండి అంటాడనమాట. రైట్. ఆదిమ సంఘం మీదకి పరిశుద్ధాత్మ ఎలా వచ్చాడనమాట అండి? అపోస్తులు వచ్చి ఏం చేశాడంటే వీళ్ళ ద్వారా సంఘ క్షేమాభివృద్ధి చేశాడు. ఏం చేశాడండి? సంఘ క్షేమాభివృద్ధి చేశాడనమాట అండి. సంఘం అభివృద్ధి చెందేలా చేశాడు. యేసు వారి మీదకి వచ్చి ఏం సాధించాడు? యేసు అపోస్తుల మీదకి వచ్చి ఏం సాధించాడు? బైబిల్ రాయించాడు. వీళ్ళ మీదకి వచ్చి ఏం చేశాడు? కాబట్టి ఇప్పుడు మన మీదకి ఎలా వచ్చాడు? బాప్తిసం ఇందాక చదువుకున్నాం కదా అపోస్తులు 2:38లో. బాప్తిసంలో మనకి ఎలా వస్తారంటండి? వరంగా పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చి ఎంతకాలం ఉంటాడనమాట? వచ్చి ఎంతకాలం ఉంటాడు ఆయన? ఎఫ్ఎస్సి పత్రిక 4:30 వచ్చు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి విమోచించిన దినం వరకు విమోచన దినం వరకు. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. విమోచన దినం అంటే అర్థం ఏందనమాట? రెండో రాకడ వరకు. విమోచన దినం అంటే శరీరం వదిలిపెట్టేంత వరకు. శరీరం వదిలిపెట్టేంత వరకు నీతోనే ఆయన ఉంటాడు. బాప్తిసం తీసినప్పుడు వచ్చాడు, శరీరం వదిలిపెట్టేంత వరకు శరీరం నుంచి విమోచన ఇది. ఓకేనా? వస్తాడు. వచ్చి ఏం చేస్తాడమంటే నేను మన తరపున మనకు తరపున ఏం చేస్తాడు? దేవునికి మనకు సంబంధం పెడతాడు. ఫస్ట్ ఏం పెడతాడంటే అండి? దేవునికి మనకు సంబంధం. ఏం సంబంధం పెడతాడన్నమాట అండి? ఈయన నీకు తండ్రి, నువ్వు ఆయనకి కుమారుడు. తండ్రి కుమారు సంబంధం ఏర్పాటు చేస్తాడు. రెండోదిగా ఏం చేస్తాడంటే సంఘంలో సభ్యుడిగా చేరుస్తాడన్నమాట అండి. సంఘంలో చేరుస్తాడు. మూడోదిగా ఆయన మనకు సహాయం చేస్తాడు. ఎక్కడుంది? రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం. విజ్ఞాపన చేస్తాడని ఉంది అక్కడ. చూడండి. అటువలే అదిగో మన బలహీనతను చూసి సహాయం చేస్తున్నాడు అంటే అర్థమైందనమాట. అంటే అర్థమైంది సార్ అంటే అంటే సహాయం చేయటం బలహీనతను చూసి సహాయం చేయటం అంటే అర్థమైందంటే విల్సన్ సార్, ఇప్పుడు నువ్వేం చేసావంటే కాలేజీకి వెళ్ళావు, పాఠాలు చెప్పావు, ఇంటికి వచ్చావు, స్నానం చేసావు, నిద్ర వస్తుంది, పండుకోవాలి, కానీ ప్రార్థన చేసుకోవాలనిపించింది. ఆల్రెడీ బాడీ అలసిపోయింది, నిద్రపోవాలనిపిస్తుంది బాడీ, కానీ ప్రార్థన చేసుకోకుండా పడుకోని అలవాటు లేదు. ఏదో 1 నిమిషం సేపు ప్రార్థన చేసాం, 2 నిమిషాల సేపు ప్రార్థన చేసాం, బెడ్ ఎక్కేస్తాం. కానీ పరిశుద్ధాత్ముడు అంట నీ తరపున మళ్ళీ ప్రార్థన చేస్తాడంట. నీ పక్షాన మళ్ళీ విజ్ఞాపన చేస్తాడు. అది పరిస్థితి. చూడండి కింద చూడండి ఏమంటాడు? అదే 26వ వచనం. ఎలాగనగా తెలియదు కానీ మూలుగులతో అదండి పరిస్థితి. విజ్ఞాపన చేస్తాడు. ఇంకా ఎక్కువసేపు ప్రార్థన చేస్తాడు. ఈ అమ్మాయి తరపున అదిగో నాయన అనేసి ప్రార్థన చేస్తుంటాడు. 8వ అధ్యాయము 15వ వచనం చూడండి. 8:15. దాస్యపు ఆత్మను పొందలేదు కానీ అదిగో తండ్రి కుమారు సంబంధం వచ్చిన తర్వాత సాక్ష్యమిస్తాడు అలాగమంటండి. ఈ విధంగా సాక్ష్యమిస్తాడు. పరిశుద్ధాత్ముడు దుఃఖపడతాడంట. సుప్రియ, పరిశుద్ధాత్ముడు ఏం పడతాడంటండి? ఎప్పుడు దుఃఖపడతాడు? అక్కడ ఇందాక చూసాం మనం. అప్పుడు ఎఫ్ఎస్ పత్రిక 4:30లో పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని ఉంది. ఎప్పుడు పడతాడమంటే బాప్తిసం తీసుకున్న ఆనందు సీరియడ్ తాగితే దుఃఖపడతాడు, అబద్ధాలు ఆడితే దుఃఖపడతాడు, మోసాలు చేస్తుంటే దుఃఖపడతాడు. బాప్తిసం తీసుకున్న వాళ్ళ పాపం జరగకూడదా? దేవుని మూలంగా పుట్టినవాడు ఎవడో పాపము అదిగో. కానీ పాపం జరుగుతుంటే దుఃఖపడతాడు. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వెళ్ళిపోతాడు. అందుకే పరిశుద్ధాత్మను ఆర్పకుడి అన్నాడు అనమాట అండి. ఆయన దుఃఖపడతాడు, దుఃఖపరచకూడదు.
దుఃఖపరచకూడదు, ఆర్పకూడదు. దశనం రాసిన మొదటి పత్రిక 5:19. ఆత్మను ఆర్పకుడు. అదిగో చాలండి. ఆత్మ ఆర్పుడు అంటే అర్థం ఏందనమాట అండి, ఆ రోజు సౌల్లో నుంచి పరిశుద్ధాత్మను బయటికి పోయాడు, మళ్ళీ వచ్చాడు రాలేదా? రాలేదు. సమయాలు రాసిన మొదటి గ్రంథం 16:14 చూడండి ఏం చెప్తాడు. సమయాలు రాసిన మొదటి గ్రంథం 16:14. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి ఆ, దురాత్మ ఒకటి వచ్చి ఆ, అతన్ని వెరటింపగా. అదిగో అంతకీ పరిశుద్ధాత్ముడు సౌలును విడిచిపోయాడా పోలేదా? పోయాడు. ఎప్పుడు పోయాడు? ఈయన భ్రష్టత్వం చెందిన తర్వాత. అలాగే నువ్వు నేను కూడా బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆరిపోతాడు. ఆరిపోవడం అర్థం వెళ్ళిపోతాడు పూర్తిగా. అసలు ఎంతకాలం ఉండడానికి వచ్చాడు సుప్రియ? మళ్ళీ ఆయన ఈ మోచిన దినం వరకు ఉండడానికి వచ్చాడు. కానీ మధ్యలో దుఃఖపరిచి బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే వెళ్ళిపోతాడు. వెళ్ళిపోతే మళ్ళీ వచ్చే అవకాశము లేదు. పరిశుద్ధాత్ముడు ఉంటేనే అక్కడ సీటు, ఇక్కడ లేకపోతే అక్కడ సీట్ లేదు. టికెట్ కొనుక్కున్నా నేను చర్లపల్లిలో. రైలు ఎక్కా, మధ్యలో పోయింది అది. అంతలోకి టీసీ వచ్చాడు. టీసీ వచ్చే టికెట్ అంటున్నాడు మాట. ఆయన టికెట్ చూపించాడు, ఏం టికెట్ చూపించాడు, నేను కూడా చేయి పెట్టా. టికెట్ దొరకలా, లవంగం దొరికింది. లేదు సార్ అన్న. ఏం చేస్తాడు అప్పుడు? పరిశుద్ధాత్మ లేకపోతే దిగడమే పని. ఇంతకు ఉన్నాడా లేడమ్మా? పెద్దమ్మ అర్థమవుతుందా? ఇంతకు ఉన్నాడా లేడా? చూడండి అసలు జేబులో పెట్టండి, ఉన్నాడా లేడా? నా కాడ లవంగం దొరికింది. అది పరిస్థితి. పరిశుద్ధాత్మ లేకుండా ఎవరు పరరాజ్యం చేరే అవకాశమే లేదు. రోమపత్రిక 8:11 చూడండి, ముగిచ్చేద్దాం. రోమపత్రిక 8:11. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు సావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించిన తన ఆత్మ ద్వారా జీవింపజేయును. అది పరిస్థితి. మనలోకి వస్తాడు, మనలో నివాసం చేస్తాడు, మనతో సహవాసం చేస్తాడు, మన తరపున సహాయం చేస్తాడు, విజ్ఞాపన చేస్తాడు, సాక్ష్యం ఇస్తాడు. చనిపోతే పర్వాలేదని చేర్చేది కూడా ఆయన ఉంటే అక్కడ సీట్ ఉంటుంది, ఆయన లేకపోతే సీటే లేదు. అది పరిస్థితి. అలాగనమాట. ఇంతకు ఉన్నాడా లేదో చూడండి ఒకసారి. నేను ముగిస్తున్నాను. ఈరోజు 4 పాఠాలు చెప్పండి ఒక వరుసగా. నేను అడిగిన వాళ్ళు చెప్పండి. 4 పాఠాలు నాకు ఈరోజు చెప్పు. ఆ ప్రవక్త ఎవరు? రెండోది చెప్పమ్మా సుజాత గారు. ఉన్నాయా లేవా? అప్పుడప్పుడు ఉంటాయా లేకపోతే అసలు లేవా? అసలు లేవు. చెప్పమ్మా. తర్వాత ఏంటి? తర్వాత పాఠం ఏంది? చంపటం బతికించడం చేస్తారు చేయరా? చాలామంది ఇప్పుడు కూడా ఏమనుకుంటారంటే అదిగో ఆ అమ్మాయిని చంపారు చేతబడి చేసి ఖచ్చితంగా లేపుతాడనేసి సమాధి దగ్గర పడుకునే వాళ్ళు ఉన్నారు ఇప్పటికి కూడా. రత్నబాబు అన్న ఇప్పుడు కూడా సమాధి దగ్గర. మన ఊర్లో ఒక అమ్మాయి, మా ఊర్లో ఒక అమ్మాయి ఇంటర్ చదువుతుంది. ఆ అమ్మాయికి డెంగ్యూ జ్వరం వచ్చింది. సత్తనపల్లిలో దోమ కుట్టింది, జ్వరం వచ్చింది. తీసుకుపోయి వాళ్ళే హాస్టల్లో అందులో వేశారు, హాస్పిటల్లో. 3 రోజులు ఉంది, అక్కడే చచ్చిపోయింది పాపం. చచ్చిపోతే వీళ్ళు ఏమంటారంటే వయసులో ఉన్న అమ్మాయికి ఎవడో చేతబడి చేశాడు, అందుకే ఈ అమ్మాయి చచ్చిపోయింది. వయసులో ఉన్న అమ్మాయి సావడం ఏంది అనేది వీళ్ళ అపోహ. చేతబడి చేశాడు అనేసి పుకారు పుట్టించారు. వీళ్ళు ఇంటి వాళ్ళు కూడా నమ్మారు అన్నమాట. నమ్మి ఏం చేశారు? సమాధి చేశారు. అసలు వాడు సమాధి చేసి ఒక 4-5 రోజులు వరుస పోయి సమాధి దగ్గర పడుకున్నారు. నేనేమో వద్దంట, వాళ్ళేమో పోతున్నాడు. పోయారు. మరి రాలేదు. ఎవరు రాలేదా? ఎందుకు వస్తారు? మనుషులు చంపి సమాధి చేసి లేపే అవకాశమే లేదు. లేపేదట్టయితే ఎంతమందిని చంపేవాళ్ళు, లేపేవాళ్ళు కదా. అసలు మంత్రాలకు చింతకాయలే రాలవు, మంత్రాలకు పాము విషయమే జరగదు. ఇంక చంపడం ఏడ జరుగుద్ది, లేపడం ఏడ జరుగుద్దనా? జరిగే అవకాశమే లేదు.
తర్వాత ఇంతకు పరిశుద్ధాత్మ అంటే ఎవరు అనమాట? ప్రథమ పరిశుద్ధాత్మ అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన ఆయన అంటావా? పరిశుద్ధాత్మ అంటే వరంగా వస్తాడు మనలోనికి. దేవుడితో పాటు యేసుక్రీస్తుతో పాటు పరిశుద్ధాత్మ సమానమైన వ్యక్తి. ఆయన బాప్తిజం తీసుకుని మనలోకి వస్తాడు. యేసు ప్రభువు మీదకి ఎలా వచ్చాడు? ఏమని నిరూపించాడు? అపోస్తుల మీదకి ఎలా వచ్చాడు? వాళ్ళ ద్వారా ఏం సాధించాడు? ఇది ఆదిమ సంఘం మీదకి ఎలా వచ్చాడు? అపోస్తుల చేతుల ద్వారా వచ్చాడు. ఏం సాధించాడు? సంఘక్షేమాలు చెందాడు. ఇప్పుడు మన మీదకి ఎలాగ వస్తాడు? ఎంతకాలం ఉంటాడు మనతో పాటు? మనకేం చేస్తాడు? తీసుకుపోయి మన తరపున పరలోకం ఇస్తాడు. ఉండనిస్తే నీకు పరలోకం ఉంటుంది, ఉండనీయకపోతే నరకం ఉంటుంది. అది పరిస్థితి. ఏమన్నా అర్థం కాకపోతే అడగండి. ఇంకా సీనన్నా ఏ సార్? సునీల్ మోహన్ గారు అన్నీ చేశాడుగా, అన్నీ చేశాడు కదా. ఇందాక చెప్పాం కదా మనం. ఇప్పుడు ఇంతకు భాషలో మాట్లాడారా? పౌలు గారు భాషలో మాట్లాడా? సువార్త ప్రకటించాడా? అద్భుతాలు చేశాడా? సూచకులు చేశాడా? దెయ్యాలు ఎలా కొట్టాడా? చనిపోయిన వాళ్ళు లేపాడా? లేపలేదా? బతికించాడా? బతికించలేదా? గల్తీ పత్రిక 1:1. గల్తీ పత్రిక 1:1. గలతీ పత్రిక 1:1. మనుషుల మూలంగానైనను ఏ మనుషుని వలనైనా కాక యేసు ప్రభు వలనను. అదిగో నా అపాయింట్మెంట్ ఏదో వీళ్ళు మనుషులు ఇచ్చింది కాదు నాయన. ఆయనకైనా అన్నట్టు తండ్రి అయిన దేవుని వలన. అదిగో నాది అక్కడి నుంచి వచ్చినాయండి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది నాకు. పైనుంచి ఆర్డర్ వచ్చేసింది నాకు. తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన ఇద్దరు ఇచ్చారు నాకు పర్మిషను. కాబట్టి నాకు అభ్యంతరమే లేదు. కాబట్టి నేను అందరిలాగా, అందుకే పౌలు ఏమంటే 2 కొరింథీ పత్రికలో నేను వాళ్ళకంటే ఏమాత్రం తక్కువ అండి. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 12వ అధ్యాయము 11వ వచనం చదవండి. నేను అవివేకిని, మీరే నన్ను బలవంతం చేసిరి. నేను మీ చేత మెప్పు పొందవలసిన వాడను. నేను ఏ మాత్రపు వాడను కాకపోయినను మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే నేను ఏ విషయంలోనూ తక్కువ వాడను కాను. అదిగో అట్లా తక్కువ వాడిని కాకుండా చేసింది దేవుడు. సూచక్రియలను, అద్భుతములను, మహత్కార్యములను చేయడం వలన అపోస్తలుని యొక్క చిహ్నములు పూర్ణమైన ఊరిమితో మీ మధ్యలో నిజంగా కనపరచబడను. నేను చేశాను వాటిని. వాళ్ళు ఏం చేశారు, నేను కూడా అదే చేశాను. అంతే. దేవుడు వాళ్ళతో పాటు సమానంగా నిలిపాడు. నా పోస్టు మనుషుల వల్ల వచ్చింది కాదు, అక్కడి నుంచే వచ్చేసింది దేవుని కృప వలన అంటారన్నమాట. బయలుపరచబడింది అంటే ఇంకా మొత్తం ఆయన కనపడినప్పుడు, యేసు వారు కనిపించినప్పుడు మొత్తం చూపించాడు ఆయనకి. కాబట్టి ఆ 3 సంవత్సరాలు వాళ్ళు ఉన్న ఒకటే, ఈయన ఈ దర్శనంలో చూసిన ఒకటే అనేసి 2 ఈక్వల్ చేశాడు అనమాట. అవునవును, మేము పొందింది మనుషుల వల్ల పొందింది కాదు, ప్రభు వలన పొందింది అంటాడు అనమాట. కరెక్ట్. ఇంకేమన్నా డౌట్? ఏం లేదా డౌట్ అమ్మా? జీసస్ ఎవరికైనా బాప్తిసం ఇచ్చినట్టు ఉందా? 4వ అధ్యాయము 4వ అధ్యాయం చూడమ్మా. 4వ అధ్యాయము యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయం 1 చదవండి. యోహాను కంటే ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి తెలిసినప్పుడు ఆయన
యూదయ దేశం విడిచి గలిలయ దేశంలోకి తిరిగి వెళ్ళాను. ఉమ్, ఆయనను యేసే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఉమ్. ఆయన శిష్యులు ఇచ్చుచుండు. అది చెప్పమ్మా, సమాధానం చెప్పు. నాకేం తెలుసు తల్లి, నేను కూడా నీలాంటి వాడిని. ఆనందానికి ఏమైనా తెలిసే అడుగు. అన్నా ఉన్నావా? చూస్తున్నావు? తీసుకోమని స్వయంగా జీసస్ చెప్పాడు. అవును. దేవుడు బాప్తిసం తీసుకోమని యేసుక్రీస్తు చెప్పినట్టుందా అని అడుగుతున్నాను. అవును. బైబిల్లో అవుతున్నాయి రెఫరెన్స్ మళ్ళీ చెప్పు మీ ప్రశ్న, పెద్దగా చెప్పండి. అసలు జీసస్ బాప్తిసం ఎవరికన్నా ఇచ్చారా? జీసస్ స్వయంగా మీరు బాప్తిసం అంటే ప్రచారం అంటే చేశారు కదా, వాక్యం చెప్పాడు కదా అందరికీ, అప్పుడు మీరు బాప్తిసం తీసుకోమని చెప్పాడు. ఇక్కడ 4వ అధ్యాయం 3వ వచనం చూసా కదా, ఈ వచనం ఆయన ఇవ్వలేదు కానీ అన్నాడు కదా. ఆయనను యేసే బాప్తిసం ఇవ్వలేదు అదిగో, కానీ ఆయన శిష్యులు ఇచ్చుచుండెను. ఓకే, ఒక పాయింట్ అయిపోయింది, క్లియర్ అయిపోయిందా? మార్క్స్ వార్త మార్క్స్ వార్త 15వ వచనం, 16-15. మీరు మరియు మీరు సర్వలోకము వెళ్ళి ఇక్కడ మాట్లాడేది ఎవరు? యేసుప్రభువు వారు. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి. ప్రకటించండి. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, ఉమ్, నమ్మని వానికి శిక్ష విధింపబడును. అదిగో బాప్తిసం ఇవ్వండి అన్నాడు. ఓకేనా? క్లియర్ అయిందమ్మా? Maybe she's asking before his resurrection. ఆయన రిజరెక్షనా? పునరుద్ధానం 19 బ్రతికున్నప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు ఎవరికైనా బాప్తిసం పొందండి అని చెప్పాడా? పొందనని చెప్పాడా? కొంతమంది చెప్పాడా? మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయము 18వ వచనం. యేసు వారి యొద్దకు వచ్చి, ఇది కూడా గ్రేట్ కమిషన్ కదా. ఇక్కడ చూడండి, కింద చూడండి, 19వ వచనం చూడండి. కాబట్టి ఆ. మీరు వెళ్ళి ఉమ్. సమస్త జనులను శిష్యులుగా చేసి చేయండి. తండ్రి యొక్కయు ఉమ్. కుమారుని యొక్కయు ఉమ్. పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి ఉమ్. వారికి బాప్తిసం ఇచ్చుచు ఉమ్. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించాను ఇచ్చుచ్చు అంటే అర్థమైందనమాట అండి. ఇవ్వండినా వాళ్ళకి బాప్తిసం ఇచ్చుచు ఇవ్వండి అన్నాడు. మత్తయి సువార్త 4:17. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక ఆ, మారు మనసు పొందడానికి చెప్పుచూ ప్రకటింప మొదలుపెట్టాను. అదిగోండి, ప్రకటన మొదలుపెట్టిన. మారు మనసు పొందంటే అర్థమైంది, మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నాను అర్థం. మనసు అన్నాడు కానీ బాప్తిసం అలా తీసుకోవడానికి సరే, ఇంతకీ అపోస్తలుల కార్యాలు 2:38. పేతురు, ఉమ్, మీరు మానవసు పొంది పాపక్షమాపణ నిమిత్తమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. కాబట్టి మారు మనసు పొందినవాడు ఏం పొందాలన్నమాట అండి? అది ఇంక్లూడ్ అనమాట. మారు మనసు పొందినవాడు ఖచ్చితంగా బాప్తిసం పొందాల్సిందే. మారు మనసు పొందినంత మాత్రం చేత రక్షణ రాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు అంటే ఇప్పుడు ధనవంతుడు నిత్యంలో వారసుడు నేను ఏం చేయాలంటే అక్కడ వెళ్ళి అట్లని పాటించుకున్నాడు. అవును, బాప్తిసం పొందమని లేక మారు మనసు ఆయన ఈ గురించి చెప్పలేదు. చెప్పలేదు. సో ఇక్కడ మేబీ సిస్టర్ అడుగుతున్న డౌట్ ఉమ్. మారు మనసు లేక బాప్తిసం అనేది ఆయన వృత్తి చెందక ముందు, మరణించక ముందు ఉమ్, ప్రస్తావన పెద్దగా లేదు. ఉమ్, ఉమ్. కొంతమందికి ఆయన బాప్తిసం ఇచ్చిన మాట వాస్తవం, దాన్ని కమాండ్మెంట్ గా చెప్పలేదు. ఓకే, ఇప్పుడు మోషే నియమించిన కానుక సమర్పించమని చెప్పటం, అవును, ఇవన్నీ ధర్మశాస్త్రాన్ని పాటించుకొని ఆయన ఎక్కువ చెప్పారు. అవును. అయితే ఆయన పునరుద్ధరణ అయిన తర్వాత ఉమ్. ఆ, సర్వలోకానికి వెళ్ళి సర్వలోకానికి వెళ్ళి మహాజ్ఞ ఉమ్. గ్రేట్ కమిషన్ ఇచ్చినప్పుడు మాత్రమే ఈ విషయం చెప్పారు. బాప్తిసం ఇవ్వండి అన్నాడు. అవును. ఉమ్. అదే అపోస్తులు కూడా చేశారు, నేడు మనం కూడా అదే చేస్తాం. సో మేబీ సిస్టర్ అడుగుతున్న డౌట్ అదే అనుకుంటా. అంటే అప్పుడు ఆయన భూమి మీద ఉన్నప్పుడు డైరెక్ట్ స్టేట్మెంట్లు లేదమ్మా చెల్లి. అంటే అందులో మనకు అర్థమైంది ఏంటంటే, మీరు మారు మనసు పొందనని ఆజ్ఞాపించారంటే బాప్తిసం పొందమని అర్థం.
ఓకేనా? ఆయన పరలోకానికి వెళ్ళిపోయినప్పుడు అధికారం వచ్చిన తర్వాత ఏమంటాడంటే, ఆయన రాజు అయిన తర్వాత మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి, నమ్మిన వానికి బాప్తిసం ఇవ్వండి అన్నాడు అనమాట. ఓకేనా? మారు మనసు పొందారంటే ఖచ్చితంగా బాప్తిసం పొందకుండా మారు మనసు పొందితే రక్షణ రాదు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షించబడిన, అది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు ఓకే బ్రదర్. ఆయన బ్రతికున్నప్పుడు అది ప్రకటన చేయలేదు కదా అంటారు మీరు. ఆ? ప్రకటన చేయకుండా మన బాప్తిసం ఎందుకు ఇప్పించాడు? దగ్గరుండే కదా వాళ్ళ చేత బాప్తిసం ఇచ్చింది. అదే ప్రతి ఒక్కరికి నిత్య జీవనకు వారసుడు కావాలంటారు. నేనేం చేయవాలన్నప్పుడు ఏం చెప్పాడు ఆయన? మీరు ఆజ్ఞలు పాటించమన్నాడు. ఆజ్ఞలు అంటే బాప్తిసం కూడా ఆజ్ఞ కదా. ఆయన చెప్పింది అది కాదు. తల్లిదండ్రులు సంబంధించిన నరహత్య చేయదు, దొంగతనం చేయదు, ఆ ఆజ్ఞలు పర్టికులర్ లిస్ట్ కూడా చెప్తున్నాడు. నువ్వు వచ్చి నన్ను వెంబడించి అంటాడు కదా తర్వాత. అది ఎప్పుడు ఇవన్నీ వాళ్ళ నుండి అప్పుడు అయితే నీకు ఒక ఆయన కొంచెం భూచక్రవర్తితో పెట్టుకున్నాం. అవును కాబట్టి అది చెప్పలేదు. అవును. ఎప్పుడైతే పురాతనం ఉన్నాయో అవును. అప్పుడు ఈ ఆజ్ఞ ఇచ్చింది. ఆజ్ఞ ఇచ్చాడు. అప్పుడేమో ఇశ్రాయేలీయులకు మాత్రమే మీరు వాక్యం చెప్పన్నాడు. ఎస్ 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 ఎస్. తర్వాత ఏమన్నాడు? సమస్త జనులకు అన్నాడు. అవునవును. అది అప్పుడు ఇశ్రాయేలీయులకు మాత్రమే దగ్గర పోయి మీరు బోధించమన్నాడు. ధర్మశాస్త్రం కాదు నెరవేర్చబడలేదు కాబట్టి ఇశ్రాయేలుకు మాత్రం ఆయన ప్రకటించాడు. ఆయన చనిపోయిన తర్వాత పునరుద్ధరణ అయినాక సమస్త జనులకు మీరు బాప్తిసం యోహాను బాప్తిసం కూడా మారు మనసు విషయమైన బాప్తిసం అన్నాడుగా మరి అపోస్తలుల గారు అన్నాడుగా. అయితే అది ఆయన ధర్మశాస్త్రం యోహాను బాప్తిసం పొందిన వాళ్ళు కూడా అప్పుడు చెప్పలేదు. మళ్ళీ వేసిన వాళ్ళు బాప్తిసం పొందారు. మాత్రమే. అంతే, టెంపరీ. సమస్త జనులకి ఇప్పుడు యేసు వారు ఇప్పించిన బాప్తిసం కానీ అన్యజనులకు లేదు అది. ఇప్పుడు ఎప్పుడైతే ఆజ్ఞ ఇచ్చిండో అన్యజనులు సమస్త జనులు అట్లా అప్పుడు ఏదైనా? యేసుక్రీస్తు బ్రతుకున్నప్పుడు ఆయన ధర్మశాస్త్రం కింద ఉన్నాడు. ఎస్ ఎస్ ఎస్. ఆయన చనిపోయిన తర్వాత ధర్మశాస్త్రం నెరవేర్చబడింది. అప్పుడు ఆయనకు సర్వాధికారం వచ్చింది. సర్వాధికారం అప్పుడు ఏమంటాడంటే మీరు బాప్తిసం చేయండి అంట. సమస్త జనులు కులమత భేదం లేకుండా అలాగా. ఇంకా మేలు చేశారు అంటే అది సంకల్పంలో భాగమే. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఆయన మరణించక ముందు ఏదైనా బాప్తిసం గురించి మాట్లాడితే అది మారు మనసు నిమిత్తము ఇశ్రాయేలీయుల కొరకే మాట్లాడిన మాటలే ఉంటాయి కదా. అంతే 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 సిస్టర్ డౌట్ అది. అంతే సార్. ఒకవేళ అది మారు మనసు పొందిన ఒకవేళ బాప్తిజం తీసుకున్నా అది యోహాను బాప్తిజం కిందనే లెక్క కదా. అది ధర్మశాస్త్రం కింద లెక్క. అది ధర్మశాస్త్రం. యోహాను సువార్త 4:1 మళ్ళీ చదవండి. నీళ్ళ బాప్తిసం అవసరం లేదు, ఉట్టి రిపెంట్ అవుతే చాలు, అంటే మారు మనసు పొందితే చాలు అన్నట్టు. ఇప్పుడు అది తప్పమ్మా. మారు మనసు పొందితే పాపక్షమానుభూతం బాప్తిసం అపోస్తలుల 2:38 చదవండి ఒకసారి. 2:38. చదవండి. ప్రతాపన చదవనా? మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అదిగో అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుడి. పరిశుద్ధాత్మ కావాలా వద్దా? నీకు కావాలంటే ఏం పొందాలి? నెక్స్ట్ వచనంలో మీకును మీ పిల్లలకు అందరికీ ఈ వాగ్దానం వచ్చింది. ఓకే, 22:16 చూడండి. 22:16. నువ్వు ఆలస్యం చేయడం ఎందుకు? లేచి పొంది బాప్తిసం పొందితే ఏం పోతాయంట? కాబట్టి రక్షణ పొందాలంటే బాప్తిసం కంపల్సరీగా అవసరం. బాప్తిసం లేకుండా మారు మనసు పరలోక రాజ్యానికి మార్గం కాదు. అది నీకు ఎవరైనా చెప్పారా అంతకుముందు? మారు మనసు పొందితే చాలు అనేది నువ్వు అనుకుంటున్నావా? కానీ బైబిల్ ఒప్పుకోడు.
ఇప్పించాడు కదా. ఇప్పుడు అపోస్తలులకు కూడా ఆయన స్వయంగా ఇవ్వలేదు కదా. ఒకటేంటంటే సిస్టర్ గారు, ఆయన దగ్గరుండి ఇప్పించాడంటే దాని యొక్క అవసరం ఉంది కాబట్టి ఇప్పించాడు కదా. ఆయన అవసరం ఇవ్వలేదు కదా స్పెషల్. అది ఆమె డౌట్. ఆయన ఇవ్వలేదు కదా. ఆయన ఇవ్వకపోతే చాలా మందికి వాక్యం చెప్పాడు కానీ ఆయన స్వయంగా ఆయన చేతులతో ఇచ్చారా ఆ ఇవ్వాలి అనేసి. ఆయన బాప్తిసం తీసుకున్నాడు కదా. అగ్ని బాప్తిసం అగ్ని బాప్తిసం ఇస్తాడుగా తర్వాత. ఆయన ఇస్తే ఏమైంది, ఇప్పిస్తే ఏమైంది ఏంటంటావు? ఇప్పుడు దానికి తేడా, ఆయన ఇచ్చిన దానికి ఇప్పించిన దానికి ఏమైనా తేడా ఉంటుందా? ఉందా లేదా అని అడిగాను. లేదు తేడా ఏం లేదమ్మా, రెండు ఒకటే. ఇచ్చిన ఒకటే, ఇప్పించిన ఒకటే. దగ్గరుండి ఇచ్చాడు. యేసు ఇచ్చినట్టుగా కూడా ఉంది కదా. అక్కడ 4వ వచనంలో 1వ వచనం చెప్తాడు, 1వ వచనం చెప్పాడు అక్కడ అంటాడు. కానీ అక్కడ కింద 3వ వచనంకి వచ్చిన కదా ఆయన ఏమలేదు కానీ శిష్యులు చేత ఇప్పిస్తున్నాడు. యేసే బాప్తిసం ఇవ్వలేదంటే మ్మ్. రెండు మీనింగ్స్ వస్తాయి అందులో. ఓకే, 2 మీనింగ్స్ వస్తాయి. అర్థం యేసే చేసి ఇవ్వలేదు, ఆయన శిష్యులు కూడా ఇస్తుండేది. ఓకే, ఒక్కడే ఓకే. ఇవ్వలేదు, వీళ్ళు కూడా ఇస్తున్నారనే మీనింగ్ ఒకటి. రైట్. ఈయన ఏ బాప్తిసం ఇవ్వలేదు, ఆయన మొత్తం ఆయన శిష్యులు ఇచ్చారంటే ఇంకొక మీనింగ్. ఓకే అవును. సో 1వ వచనం మనం చూసుకుంటే ఆయన శిష్యులుగా చేసుకుని వారికి బాప్తిసం ఇచ్చుతున్న సంగతి పరిచయులు వినిరని ప్రభువుకు తెలిసినప్పుడు. అదే అప్పుడు యేసుక్రీస్తు బాప్తిసం ఇచ్చాడు. అయ్యుండొచ్చు. ఓకేనా, రైట్. ఇంకా డౌట్స్ ప్రతాపన? మరి ఈ కంటెంట్ అంతా తెలిసిన తర్వాత బాప్తిజం ఉండాలి. ఆల్రెడీ పొందేసినారు పరిస్థితి. బైబిల్లో దేవుడు ఏమన్నాడంటే, తెలుసునన్నా ఆయన క్వశ్చన్ అన్నావా? చెప్పు, ఆయన చెప్పు, గడి చెప్పు. మీరు అడిగిన ప్రశ్న సార్. ఇప్పుడు చెప్పిన ఈ కంటెంట్ అంతా తెలియకుండానే బాప్తిజం పొందాలి. పొందారు, ఇప్పుడు తెలిసిపోయింది. తర్వాత ఏం చేయాలి? బాప్తిజం అవసరమా కాదా అనేసి విల్సన్ అన్న అడుగుతున్నావు. ఇప్పుడు విల్సన్ ఉంది సమాధానం చెప్పనా? నెక్స్ట్ ఇంకో మెసేజ్ అయితే అప్పుడు కూడా అనౌన్స్ చేయడం ఎందుకని ఇంకో so every time you listen to this kind of messages, so you want to take అన్నా రత్నబాబు అన్న చెప్పనా? రైట్. ఏం డౌట్ లేదు కదమ్మా, ఇంకా ముగించేద్దామా? రైట్.